మాండుక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయకారికా సమేత 133వ భాగం శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత అద్వైత ప్రకరణం 3వ ప్రకరణం అద్వైతం తురీయం. ఇలా 25వ కారిక యొక్క భాష్యంలో ఉన్నాము. ఆ భాష్యానికి నాందిగా ఉపోద్ఘాతంగా ఈశావాస్య ఉపనిషత్తులోని 12, 13, 14 మంత్రాలను ఒక యూనిట్ గాను, 9, 10, 11 మంత్రాలను ఇంకో యూనిట్ గాను చదువుకున్నాం. ఇప్పుడు ఆ మంత్రాలను ఇక్కడ అప్లై చేస్తూ భాష్యాన్ని చూడబోతున్నాం. కొంచెం లోతుగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఏకాగ్రత కావాలి. ఏ విధమైనటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఈ గంట పావుసేపు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈశావాస్య భాష్యంలో సంభూతి హిరణ్యగర్భ బ్రహ్మ, అసంభూతి మాయా, కార్యబ్రహ్మ హిరణ్యగర్భ బ్రహ్మ, కారణ బ్రహ్మ మాయా, అవ్యక్తం మాయా, వ్యక్తం సృష్టి హిరణ్యగర్భ బ్రహ్మ, సహసముచ్చయము కర్మ ఉపాసనలను కలిపి చేయాలి, చేయవచ్చు. క్రమ సమ్మేళనము కర్మ ఉపాసనలను ముగించిన పిదప జ్ఞానాన్ని పొందడం, దాన్ని క్రమ సమ్మేళనం అంటారు. అవిద్యయా కర్మలచే మృత్యుం తీర్త్వా రాగద్వేషాలను పోగొట్టుకుని, విద్యయా ఉపాసనచే అమృతమశ్నుతే ఆపేక్షిక అమృతత్వాన్ని, దేవలోకాన్ని, సత్యలోకాన్ని పొందుతాడు. వినాశి హిరణ్యగర్భ బ్రహ్మ. ఇవి అక్కడ చెప్పుకున్న అర్థాలు. మాండూక్య కారికలకు వచ్చారు కల్లా కొంచెం అర్థాలు విభిన్నంగా ఉంటాయి అని ముందే చెప్పాను మీకు. ఎక్కడెక్కడ విభిన్నంగా ఉంటాయి? సంభూతి ఏవైతే వైట్లో ఉన్నాయో అది ఇది ఒక్కటే. సంభూతి హిరణ్యగర్భ బ్రహ్మ, అసంభూతి ఇంకా సంభవం కానిది మాయా, కార్యబ్రహ్మ హిరణ్యగర్భ బ్రహ్మ, కారణ బ్రహ్మ, అవ్యక్తము మాయా, అవ్యక్తము మాయా, ఈశ్వరుని ఇచ్ఛాశక్తి, వ్యక్తము సృష్టి హిరణ్యగర్భ బ్రహ్మ దగ్గర నుంచి కిందకి, సహసముచ్చయము కర్మ ఉపాసనలను కలిపి చేయాలి, చేయొచ్చు. క్రమ సమ్మేళనము కర్మ ఉపాసనలను చేసిన పిదప చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని పొందడం, అంతవరకు సమానం. అవిద్యయా అంటే అక్కడ ఏమిటి రాశారు? అవిద్యయ అంటే కర్మల చేయనుంది. ఇక్కడ అవిద్యయ అంటే కర్మ ఉపాసనలను రెండు కూడా అవిద్య అంటున్నారు. అక్కడ విద్యయ అంటే ఉపాసన, ఇక్కడ విద్యయ అంటే జ్ఞానం. అవిద్యయ కర్మ ఉపాసనలచే మృత్యుం తీర్త్వా అంటే చిత్తశుద్ధిని పొంది, రాగద్వేషాలను దాటి చిత్తశుద్ధిని పొంది, విద్యయా అంటే జ్ఞానంచే అమృతమశ్నుతే పరమాత్మ భావాన్ని పొందుతాడు. వినాశి అంటే అక్కడ హిరణ్యగర్భ బ్రహ్మ, ఇక్కడ వినాశి అంటేనేమో కర్మకాండ. ఏంటంటే తేడా? అవిద్యయ ఈశావాస్య భాష్యంలో అవిద్య అంటేనేమో కర్మకాండ, అవిద్యయ అంటే ఇక్కడ కర్మ ఉపాసన రెండూ కలిశాయి. మృత్యుం తీర్త్వా రాగద్వేషాలు, ఇక్కడ రాగద్వేషాలను పోగొట్టుకోవడమే కాకుండా చిత్తశుద్ధిని కూడా పొందడము. అక్కడ విద్యయ అంటేనేమో ఉపాసన, ఇక్కడ విద్యయ అంటే జ్ఞానం చేత. అమృతమశ్నుత అంటే ఆపేక్షికము, ఇక్కడ నిరపేక్షిక అమృతత్వము లేక మోక్షము. వినాశి అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, ఇక్కడ వినాశి అంటే కర్మకాండ. ఎందుకు డిఫరెన్స్ వచ్చింది?
అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి తగినట్టుగా ఆ శ్లోకాలకు అన్వయమైనట్టుగా అక్కడ భాష్యాన్ని రాసి పెట్టారు. అక్కడ ఒక ఫ్లో ఉంది ఆ ఉపనిషత్తులు, ఆ ఫ్లోకి అనుగుణంగా. ఇక్కడికి వచ్చేసరికల్లా ఆ ఫ్లోలోంచి శ్లోకాలను బయటకు తీసి ఇక్కడ ఉన్నటువంటి కారికకు అనుగుణంగా ఇక్కడ వ్రాశారు. కాబట్టి అక్కడక్కడ వ్యత్యాసము గలదు. మనం ఈ మాండవ్య కారికలో ఈ అర్థాలనే మనం సంభావించుకుంటాం. ఈ అర్థాలను బ్యాక్డ్రాప్లో పెట్టుకొని ఈ అర్థాలను సంభావించుకుంటాం. ప్రశ్న సమయంలో ఇది అడుగనగును కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక్కసారి ఈశావాస్య మంత్రాలను గుర్తు తెస్తున్నాను. ఈ 6 మంత్రాలను 9, 10, 11 సెకండ్ యూనిట్, 12, 13, 14 ఫస్ట్ యూనిట్. మొదట చదవలసినవి. అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతిం ఉపాసతే తతో భూయ యువతే తమోయయవు సంభూత్యాగం రత. ఇక్కడ సంభూతి అంటే హిరణ్య గర్భ బ్రహ్మే, అసంభూతి అంటే మాయ, సంభూతి అంటే హిరణ్య గర్భ బ్రహ్మ. అన్యదేవాహుర్ సంభవాత్, అన్యదాహుర్ అసంభవాత్. సంభవము నుంచి వేరే ఫలము, అసంభవము నుంచి వేరే ఫలము అంటే ఉపాసనల నుంచి. ఇది శుశ్రుమ ధీరాణం ఏన తద్వ్యాచక్షిరే. సంభూతించ వినాశించ. సంభూతి అంటే హిరణ్య గర్భ బ్రహ్మ, దాని ఉపాసన. వినాశం అంటే కర్మకాండ. యస్తద్వేద ఉభయగం సహా వినాశేన మృత్యుం తీర్త్వా అంటే కర్మకాండచే మృత్యువుని దాటి, అసంభూత్య అంటే ఉపాసనచే అమృతం అశ్నుతే ఆపేక్షిక అమృతత్వం. అంధస్తమ ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే తతో భూయ యువతే తమోయవు విద్యయాంగత. అంటే అవిద్య అంటే కర్మకాండలో ఉన్నవాళ్ళు, ఉపాసనలో ఉండేవాళ్ళు రెండూ కూడా వాళ్ళు తంధతామిశ్ర లోకాల్లో ఉంటారు. అన్యదేవాహురు విద్యయ అన్యదాహుర విద్యయ ఇది సుశ్రుమధీరాణం ఏన సద్వ్యాతిరక్షిసే. అంటే అవిద్యకి వేరే ఫలము, విద్యకు వేరే ఫలము. అవిద్య ఫలము పితృలోకాలు, అవిద్య ఉపాసన కర్మకాండ ఫలము పితృలోకాలు, దేవలోకాలు సత్యలోకము ఈ అన్యదేవాహుర్ విద్యయ. అయితే రెండు కలిపి చూసనుకోండి, విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేద ఉభయగం సహా. సహా వేద అంటే సహా చేస్తే అవిద్యయామృతం తీర్త్వా రాగద్వేషాలను దాటి విద్యయామృతం అసునితే ఆపేక్షిక అమృతత్వాన్ని దేవలోకాన్ని పొందుతారు అనే మంత్రాలు అక్కడ చూశాము. వ్యత్యాసాన్ని కూడా చూపించాను. ఈనాడు కారికలోకి వెళ్తుంది. శంభోతేరపవాదాశ్చ సంభవః ప్రతిషిధ్యతే కోను ఏనం జనయేదితి. అదే కోన్వేనం, కోను ఏనం, కోన్వేనం జనయేదితి కారణం ప్రతిషిధ్యతే. సంభూతియే అపవాదము చేయబడితే, హిరణ్య గర్భ బ్రహ్మయే నిరాకరించబడితే, సంభవ ఆయన నుంచి వచ్చినటువంటి సృష్టి ప్రతిషిధ్యతే తొలగించబడినది, నిరాకరించబడినది. సృష్టి లేదు. కో ను ఏనం జనయేత్. ను అటువంటి సమయంలో కో ఏనం జనయేత్, కహ ఏనం జనయేత్. ఎవరు ఈ సృష్టిని, ఈ వ్యష్టిని పుట్టిస్తారు? ఇందుకు కారణం ఇట్సెల్ఫ్ ప్రతిషిధ్యతే. కారణమే తీసేశాము. ఎందుకంటే హిరణ్య గర్భ బ్రహ్మ కార్యబ్రహ్మ, కార్యబ్రహ్మే లేదంటే కారణము లేదు. అంటే కారణమే తీసేస్తే ఒక్కొక్క దాన్ని పుట్టించిన వారు ఎవరు అంటే సృష్టి జరగలేదు, అద్వయాత్మయే ఉన్నది. సృష్టి ఓన్లీ మాయా కార్యమే. నిజానికి పారమార్థికంగా సృష్టి కాని హిరణ్య గర్భ బ్రహ్మ కూడా మాయయే, మిథ్యయే అంటూ చెప్పారు. సంభూతి సమ్యక్ భవతి ఇది సంభూతి. హిరణ్య గర్భుడు గొప్ప విభూతి లేక ఐశ్వర్యం గలవాడు. అతనిని త్రోసిపుచ్చుట ద్వారా సంభవము అంటే ఆయన నుంచి వచ్చే కార్యవర్గము కూడా త్రోసిపుచ్చబడుతున్నది. అట్టిచో ఈ జీవుని కోను ఏనం జనయేదితి ఉత్పన్నం చేయును అని చెప్పి శృతి కారణాన్ని కూడా త్రోసిపుచ్చింది. అంటే మన పరబ్రహ్మము లేక నిర్గుణ నిరాకార నిర్విశేష చైతన్యము కార్యకారణ విలక్షణం. బ్రహ్మ అదే ఆత్మ, స ఆత్మ సవిజ్ఞేయ. టెక్స్ట్ పార్ట్ 1 అంటే ఏం చేయాలి? ఇక్కడికి వచ్చేసరికల్లా మీరు ఒక టెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళాలి. ఆ టెక్స్ట్ ఫైల్ కూడా చూపిస్తాను. 25వ కారిక భాష్యానికి అదనపు విశ్లేషణ పార్ట్ 1.
ఇప్పుడు మనం 25వ కారికలో ప్రవేశిస్తున్నాము. కారిక యొక్క మొదటి పాదంలో గౌడపాదాచార్యులు హిరణ్యగర్భ ఉపాసనను ఖండించడానికి ఈశావాస్య ఉపనిషత్తులోని మంత్రాన్ని ఉదహరిస్తున్నారు. హిరణ్యగర్భ ఉపాసనను ఎందుకు నిషేధించడం? దాని ద్వారా హిరణ్య గర్భునే నిషేధిస్తున్నారు. హిరణ్య గర్భును నిషేధించడం ద్వారా అతని నుంచి వచ్చినటువంటి సృష్టి నిషేధింపబడుతోంది. ఎందుకు? హిరణ్య గర్భ బ్రహ్మ సృష్టిలో తొలి అవయవము, తొలి జీవి, తొలి ప్రథమజుడు. కాబట్టి ఆయన ఉపాసన నిషేధం ద్వారా హిరణ్య గర్భను నిషేధిస్తే, హిరణ్య గర్భ నిషేధం ద్వారా ఆయన నుంచి వచ్చిన కార్యప్రపంచం నిషేధం. కార్యప్రపంచం నిషేధం అంటే సృష్టి నిషేధం. అంటే సృష్టి లేదు అని చెప్పడం గౌడపాదాచార్యుల పరోక్ష విధానం. దీనిని శంకరాచార్యుల భాష్యం సహాయంతో అర్థం చేసుకోవచ్చు. గత తరగతిలో చెప్పుకున్నట్లు శంకరాచార్యుల సవరణ భాష్యాన్ని గమనించాలి. ఇప్పుడే చెప్పుకున్నాము సవరణ భాష్యము, ఈశావాస్య భాష్యానికి సవరణ భాష్యానికి ఏ ఏ విషయాలు ఒక్కలా ఉన్నాయి, ఏ విషయాలు వేరుగా ఉన్నాయని. 12, 13 పంతరాలను ఒక మొదటి యూనిట్ గాను, 9, 10, 11 తర్వాత యూనిట్ గాను చదవాలి. ఇలా మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు. పాఠక్రమాత్ అర్థక్రమ బలీయాన్ అనేటటువంటి ఒక నియమం ఉన్నది. వ్యాకరణ నియమము. పాఠక్రమాత్ అర్థక్రమ బలీయాన్. పాఠక్రమం అర్థ సౌలభ్యం కోసం మార్పు చేసుకోవచ్చు. అక్కడ ముందు చెప్పినట్లు 12, 13, 14 కర్మ ఉపాసన సముచ్చయాన్ని చెప్తున్నాయి. కర్మ ఉపాసనను ఒకేసారి ఆచరించడాన్ని సముచ్చయం అంటారు. కర్మ మరియు హిరణ్యగర్భ ఉపాసనల సముచ్చయ సాధనాన్ని వివరిస్తున్నాయి. 9, 10, 11లకు వచ్చేసరికలా కర్మ ఉపాసనలు చేసి జ్ఞాన సమ్మేళనాన్ని చేయవచ్చు, క్రమ సమ్మేళనాన్ని చేయవచ్చు. కర్మ మరియు ఉపాసనలు ఏకకాలంలో సముచ్చయంగా ఆచరించబడవలసినవి. అది దానిని సముచ్చయ లేక సహసముచ్చయ అంటారు. తరువాత జ్ఞానం ఏకకాలంలో రావాలి. అది కలపకూడదు. జ్ఞానాన్ని దీంతో కలపకూడదు, తరువాత కలపాలి. దానినే క్రమ సమ్మేళన అంటారు. సహసముచ్చయ క్రమ సమ్మేళన అనేది మీకు వివరించి ఉన్నాం. 11వ మంత్రంలో 2వ పాదంలో అవిద్యయా మృత్యుం తీర్త్వా. ఇక్కడ అవిద్య అంటే కర్మ ఉపాసన సహసముచ్చయేన అని అర్థం. ఈశావాస్య భాష్యంలో అవిద్య అంటే కర్మ, ఇక్కడంటే కర్మ ఉపాసన సహసముచ్చయమే అవిద్య. మృత్యుం తీర్త్వ అంటే మానసిక మలినతలు. అవిద్య కర్మ ఉపాసన సహసముచ్చయన అంతఃకరణ అశుద్ధిం తీర్త్వా అంటే మృత్యుం తీర్త్వ అంటే అంతఃకరణంలో ఉన్న అశుద్ధిని దాటి. ఇది క్రొత్త సంబంధిత భాష్యం. తరువాత విద్యయ అమృతం అశ్నుతే. ఇక్కడ విజయ అంటే విజయ క్రమ సమ్మేళనేనా అంటే కర్మలు చేసి వాటి వలన ఫలితాలను పొంది రాగద్వేషాలను తొలగించుకొని ఉపాసన చేసి చిత్తశుద్ధిని కలిగించుకొని జ్ఞానయోగ్యత ప్రాప్తిని పొంది అక్కడ విజయ అంటే జ్ఞానాన్ని తరువాత కలిపి క్రమానుసారమైన జ్ఞాన సమ్మేళనంతో అమృతం అశ్నుతే మోక్షం పొందబడుతుంది. అక్కడ విద్య అంటే ఉపాసన, ఇక్కడ విద్య అంటే ఉపాసన తరువాతి జ్ఞానము. ఈ వ్యాఖ్యానం ఈశావాస్య భాషలో ఉన్న శంకరాచార్యుల మూల వ్యాఖ్యానం కంటే కొంచెం భిన్నంగా ఉంది. దానితో పోలిస్తే దీన్ని సవరణ వ్యాఖ్యానం అంటారు. ఎవరు చెప్పారు? విష్ణుదేవానంద స్వామి వారు. ఆయన టిప్పణి రాశారు శంకర భాష్యానికి. టిప్పణి అంటే ఫుట్ నోట్. ఆ ఫుట్ నోట్ ప్రకారంగా మనం నేర్చుకున్నాం. ఇక్కడతో ఈ షేర్ ఆపేసి మళ్ళీ ప్రజెంటేషన్లోకి పోతాం. పార్ట్ 2 దగ్గరకు వచ్చాక మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఓకే. మాండూక్య ప్రకరణం, అద్వైత ప్రకరణం 25వ కారిక భాష్యంలో చూడవచ్చు, లేదు ఇక్కడ కూడా చూడవచ్చు. అంధతమం ప్రవిశంతి ఏ అసంభూతిం ఉపాసతే. నిత్యర్ కొటేషన్ ఈశావాస్యం ఉపనిషత్ 12 అని. పూర్తి మంత్రం ఏమిటి? పూర్తి మంత్రం ఆయన రాయలేదు పుస్తకంలో. మనం పూర్తి మంత్రం కూడా చదువుకోవాలి. తతో భూయ ఏవతే తమోయవు సంభూత్యాం రత. అంధతమః ప్రవిశంతి ఏ అసంభూతిం ఉపాసతే. అసంభూతిని ఉపాసించిన వారు, మాయోపాసన వరకు అవ్యక్తాన్ని ఉపాసించిన వారు చీకటి లోకాలలో ప్రవేశిస్తారు. తతః భూయయ ఇహ అంతకంటే ఎక్కువైనటువంటి తమః చీకటిని
నిశ్చయంగా సంభూత్యాంగ్రత, సంభూతిని అంటే హిరణ్యగర్భ బ్రహ్మాండ కిందన ఉన్నటువంటి సంభవాన్ని ఉపాసించిన వాళ్ళు ఇంకా చీకటి లోకాల్లో ఉంటారు. ఇది దాని అర్థం. ఎవరైతే సంభూతిని నామరూపాత్మకమైన జగత్తుగా ప్రకటమైనటువంటి కార్యబ్రహ్మను, ఆ కార్యబ్రహ్మ యందు హిరణ్యగర్భ ప్రజాపతి యందు ఆసక్తి గలవారో, తథాహ అంటే ఆసక్తి గలవారో, ఆసక్తి అంటే ఏంటి, ఉపాసిస్తారో వారు అంధకారంలో ఉంటారు. అంటే చూడండి, హిరణ్యగర్భ ఉపాసనను చేస్తే చీకట్లో ఉంటారు అంటే నిందిస్తున్నట్టుగా ఉంది కదా. మరి అంటే హిరణ్యగర్భ ఉపాసనను నిందిస్తున్నారా అని అంటుగా ఉంది. నిందిస్తున్నారు అంటున్నారు భగవత్పాదులు. ఎందుకో చూడాలి. ఇది సంభూతే ఉపాస్యత్వ అపవాదాత్. ఇది అంటే అనగా సంభూతే, సంభూతే అంటే హిరణ్యగర్భ బ్రహ్మ నుంచి హిరణ్యగర్భ బ్రహ్మ యొక్క ఉపాస్యత్వ, ఉపాస్యత్వాన్ని అపవాదాత్, ఉపాస్యత్వాన్ని నిరాకరించడం వలన. హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసనను ఎలా నిరాకరించారు? హిరణ్యగర్భ బ్రహ్మని సంభూతిని కానీ ఉపాసించావా చీకటి లోకంలో ఉంటావు పో అన్నారు. అంటే హిరణ్యగర్భ ఉపాసన నిరాకరించారు. హిరణ్యగర్భునకు ఉపాసనకు పాత్రుడు అనే భావాన్ని నిరాకరించారు. హిరణ్యగర్భ ఉపాసనకు పాత్రుడు కాడు అంటూ నిర్ణయించారు ఈ మంత్రంలో. అందువలన సంభవ సృష్టి హిరణ్యగర్భ బ్రహ్మ నుంచి వచ్చినది, సంభూతి నుంచి వచ్చింది సంభవము. అది ప్రతిషిధ్యతే, నిరాకరించబడుతుంది. సంభవం అంటే ఇక్కడ సృష్టి. హిరణ్యగర్భుడు సృష్టిలో మొదటి జీవి. అందువలన ఆయననే నిరాకరిస్తే, ఆయన ఉపాసననే నిరాకరిస్తే సృష్టి నిరాకరించబడుతుంది. ఇది ఆయన చెప్తున్నది. ఆయన ఇది సంభూతే ఉపాస్యత్వ అపవాదాత్. సంభూతి యొక్క ఉపాసన తత్వాన్ని అంటే ఉపాసన స్థానాన్నే నిరాకరించడం వలన హిరణ్య గర్భుడు ఉపాసనకు పాత్రుడు కాడు అని చెప్పడం వలన ఆయన నుంచి వచ్చినటువంటి సంభవ అంటే సృష్టి కూడా నిరాకరించబడను. అలా ఎలా తెలిసిందండి? మంత్రంలో అలా ఉందా? హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసనను నిరాకరించాము, అది పనికిరాదు అని ఉన్నదా అంటే చూడాలి అంటున్నారు. నహి, ఎందువలన హి ఏలనగా పరమార్థత, నిజానికి పరమార్థికంగా సంభూతాయాం అంటే సంభూతికి అంటే హిరణ్యగర్భ బ్రహ్మకు సంభూతౌ, సంభూతి అంటే ఎగ్జిస్టెన్స్, పరమార్థత నా లేదు, పరమార్థతత్వం లేదు. అంటే ఆయన నిజంగా పారమార్థికంగా హిరణ్యగర్భుడు అంటూ లేరు. వ్యవహారంగా సృష్టి హిరణ్యగర్భుడు ఆయన అన్నీ ఉన్నాయి. పారమార్థికంగా ఆయనకి ఎగ్జిస్టెన్స్ లేదు. తద్ అపవాద, కాబట్టి అటువంటి వాడిని అపవాదం చేయడము ఉపపద్యతే, పొసుగుతుంది. హిరణ్యగర్భుడు నిజంగా ఉద్భవించి ఉంటే, హిరణ్యగర్భ బ్రహ్మ గాని పారమార్థికంగా ఉద్భవించి ఉంటే, అంటే బ్రహ్మ కన్నా ప్యారలల్ రియాలిటీగా పారమార్థికంగా హిరణ్యగర్భుడు ఉన్నట్టయితే అతడు పరమార్థ సత్తావంతుడై ఉంటే అతని నిరాకరణము తదపవాద నా ఉపపద్యతే. అతను కానీ నిజానికి కానీ ఉన్నట్లయితే తదపవాద నా ఉపపద్యతే, అతన్ని అపవాదం చేయడం వీలు పడదు. ఆయన సత్యాంశమయ్యి పరబ్రహ్మలాగే ఆయన కూడా సదంశమై ఉండి పారమార్థిక సత్తు అయి ఉంటే తద్ అపవాద, హిరణ్యగర్భ అపవాదము న ఉపపద్యతే, వీలు పడదు. కానీ హిరణ్యగర్భ బ్రహ్మ ఉపనిషత్తు హిరణ్యగర్భ బ్రహ్మను విమర్శిస్తోంది. హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసనను నిరాకరిస్తోంది. హిరణ్యగర్భ బ్రహ్మ సంభూతి ఉపాసన చేసిన వాడు చీకటి లోకంలో ఉంటాడని చెప్తోంది. అందువలన ఆయన పరమార్థ సత్తా కలవాడు కాదు అని నిర్ణయించాలి. హిరణ్యగర్భ బ్రహ్మ సృష్టి కూడా వ్యావహారిక సత్యమే కానీ పారమార్థిక సత్తా కాదు. చేత హిరణ్యగర్భ బ్రహ్మ కార్యబ్రహ్మ లేడు. కార్యబ్రహ్మ లేకపోతే కార్యం లేని కారణం ఉందని ఎలా అంటాము? కారణం కూడా లేదు. అందువలన బ్రహ్మ జగత్తుకు కారణం కాదు. ఇది ప్రధాన చర్చ. ఐ హోప్ యు అండర్స్టాండ్.
హిరణ్యగర్భ బ్రహ్మ ఆయనకి పరమార్థిక సత్తా ఉంటే ఆయన ఆయనను నిరాకరించ వీలు పడదు. ఏదైతే పారమార్థిక సత్తో దాన్ని ఎవరు నిరాకరించలేరు. అంటే ఆయనకి పరమార్థిక సత్తత్వము లేదు. అయితే ఏ సత్వం ఉంది? వ్యావహారిక సత్తా ఉంది. వ్యావహారిక సత్తాలో ఉన్నది పారమార్థిక దృష్టిలో నిరాకరించబడుతుంది. హిరణ్యగర్భ బ్రహ్మయే వ్యావహారిక సత్తా కలిగినవాడు, పారమార్థిక సత్తా లేదు అంటే ఆయన నుంచి వచ్చినటువంటి సృష్టి కూడా పరమార్థ సత్యం కాదు. సృష్టి వ్యావహారికమే, ఎక్స్పీరియన్షియలీ అవైలబుల్. ఇన్ రియాలిటీ, ఇన్ ట్రూత్, అబ్సల్యూట్ సెన్స్ ఇట్ ఈస్ నాట్ దేర్. ఇదే ప్రధాన చర్చ. ఎలా పట్టుకొచ్చాము? ఈశావాస్యంలో సంభూతి ఉపాసన వలన చీకటి లోకాల్లో ఉంటావు అనే రెండవ భాగం 9వ మంత్రంలో 12వ మంత్రంలోని రెండవ భాగంలోంచి దీన్ని పట్టుకొచ్చాం. అవ్యక్త ఉపాసన గురించి క్వశ్చన్ లేదు, ఆ డిస్కషనే అక్కర్లేదు. అవ్యక్త అంటే మాయోపాసన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనకు కనిపిస్తున్నది సృష్టి, వ్యక్తమైనది వ్యక్త హిరణ్య గర్భ బ్రహ్మ, ఆయన యొక్క సృష్టి గురించే మాట్లాడుతున్నాం. ఓకే. నౌ శంకరాచార్యుల వారి వాదం ఏమిటి? హిరణ్యగర్భుడు నిజంగా జన్మించి ఉంటే, అంటే పారమార్థిక సత్తా కలిగి ఉంటే హిరణ్యగర్భుడు సత్యస్వరూపుడు అవుతాడు. సత్యబ్రహ్మలాగే ఈయన కూడా సత్యస్వరూపుడు అవుతాడు. హిరణ్యగర్భుడు సత్యస్వరూపుడైతే హిరణ్యగర్భుని విమర్శించలేము, హిరణ్యగర్భుని ఉపాసనను త్రోసిపుచ్చలేము. ఎందుకంటే సత్యమైన దానిని కొట్టిపారేయలేము. నిత్య సత్యమైన దానిని ఎవ్వరూ దేంతో కూడా దాని అభావం చెప్పలేరు, అది లేదని చెప్పలేరు. కాబట్టి హిరణ్యగర్భుడు సత్యస్వరూపుడు అయితే అతన్ని విమర్శించలేము. కానీ హిరణ్యగర్భుని ఉపనిషత్తు డైరెక్ట్గా విమర్శిస్తుంది. ఎలాగా? సంభూతి ఉపాసన చేస్తే చీకటి లోకాల్లో ఉంటావు, అందువల్ల హిరణ్యగర్భుడు సత్యస్వరూపుడు కాదని, అంటే పారమార్థిక సత్తా లేదని నిర్ధారించాలి. ఎందుకు? ఉపనిషత్తు విమర్శిస్తున్నందువలన. కాబట్టి పరమార్థత ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్ ఆయన నిజంగా ఉద్భవించినట్లయితే ఉపనిషత్తు విమర్శించి ఉండేది కాదు. కానీ ఉపనిషత్తు చక్కగా ఈశావాస్యంలో చెప్పేసింది సంభూతి ఉపాసన చీకట్లోకం అని. అందువలన హిరణ్యగర్భుడు అసత్య స్వరూపుడు, ఆయన సత్స్వరూపము కాదు. హిరణ్యగర్భ బ్రహ్మనే, అంటే సృష్టి అంతటికీ మూల కార్యబ్రహ్మ ఎవరో ఆ కార్యబ్రహ్మనే అసత్య రూపుడు. అంటే అతని తాలూకా సృష్టి కూడా అసత్య రూపమే. అసత్ అంటే మిథ్య, ఎక్స్పీరియన్షియలీ అవైలబుల్, బట్ అబ్సల్యూట్ సెన్స్ ఇట్ ఈస్ నాట్ దేర్. తస్మాత్ కార్యమే లేదు అంటే కారణం ప్రసక్తి లేదు, అందువలన బ్రహ్మ కారణం కాదు. మొత్తం చర్చ ఏది? ఇదే. ఈ జగత్తుకు బ్రహ్మని కారణం కాదని నిరూపించడం. జగత్తుకు బ్రహ్మ కారణం కాదు, బ్రహ్మ కార్యకారణ విలక్షణం. ఇదే మన అసలు ట్రాక్. ఆ ట్రాక్కి ఈ శ్లోకాన్ని, ఈశావాస్య మంత్రాన్ని ఆయన ఉదాహరణగా తెచ్చుకొని బలపరుస్తున్నారు. దానికి శంకరుల భాష్యం. మరి ఊరుకుంటారా పూర్వపక్షం వాళ్ళు? వాళ్ళు ఊరుకోరు. పూర్వపక్షం ఎవరు పెట్టారు? ఆయనే పెట్టారు. శంకరాచార్యులు పూర్వపక్షాన్ని ప్రవేశపెడుతున్నారు. పూర్వపక్షి ఏమంటాడు? నను నను అంటే అబ్జెక్షన్ అనమాట. వి అబ్జెక్ట్. నను అవును కానీ, బట్ వి హ్యావ్ అన్ అబ్జెక్షన్. వాట్ ఈస్ ద అబ్జెక్షన్? వినాశేన సంభూతే సముచ్చయ విధ్యర్థ సంభూత్యపవాద అన్నారు పూర్వపక్షి. వినాశేన అంటే హిరణ్య కర్మ వినాశేన సంభూతే. వినాశం అంటే కర్మకాండని ఇక్కడ చెప్పాను కదా. వినాశం అంటే సృష్టి కాదు, ఇక్కడ కర్మకాండ. సంభూతే వినాశేన అంటే కర్మకాండతో, సంభూతే సంభూతి ఉపాసన సముచ్చయ విద్యర్థ అంటే సముచ్చయాన్ని విధించడము తాత్పర్యము. ఇది సంభూత్యపవాదము లాగా కనపడుతుంది. అర్థమేమిటి? సంభూతిని నిరాకరించడం అంటే ఒక్క హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసనను మాత్రమే చేయకు, అంటే దానికి తోడుగా
నీవు కర్మకాండను కూడా కలుపుకో అని చెప్పడానికి ఒక్క హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసనను నిరాకరించారు. కానీ కర్మతో కలిపి జోడిస్తే చేసుకోవచ్చు అంటూ పూర్వపక్షం చెప్తున్నాడు. అంటే ఉపనిషత్తు హిరణ్యగర్భ బ్రహ్మను నిజంగా విమర్శించలేదు. దాంతోపాటు వినాశేన సముచ్చయం అంటే వినాశముతో పాటు నిష్కామ కర్మతో పాటు విధించడం కోసం నిష్కామ కర్మతో కలిపి చేయమని చెప్పడం మాత్రమే. చూడండి మంత్రం ఎలా ఉందో. అంధం తమః, వీళ్ళు 9వ మంత్రం తీసుకున్నారు. ఆయన 12వ మంత్రంలోంచి ఆయన చెప్తే అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే. అవిద్యను ఉపాసించిన వాడు అంటే అవిద్య అంటే ఏమిటి? కర్మను ఉపాసించిన వాడు. తతో భూయ ఏవతే తమోయవు విద్యాయాంగ్రత. విద్యను ఉపాసించిన వాడు అంటే ఈ అవిద్య అంటే కర్మకాండ, విద్య అంటే ఉపాసన. అంటే ఉపాసనతో కర్మకాండను కలిపితే ఫలం వస్తుంది, వేరువేరుగా ఉంటే ఫలితం ఉండదు అంటూ చెప్తున్నారు. కానీ నిజానికి హిరణ్యగర్భ బ్రహ్మను విమర్శించలేదు అని వీళ్ళు చెప్పారు. సరే, దీనికి సంభవ ప్రతిషిధ్యతే అనే పదంలో ఈ కారికలో ఉంది మొదటి పాదం. ఎవరు చెప్పారు? సంభవ ప్రతిషిధ్యతే అన్నది గౌడపాదులు వారు రాశారు. కారిక యొక్క మొదటి పాదంపై భాష్యం రాస్తున్నారు. వాక్యం ఏమిటి? హిరణ్యగర్భ ఉపాసనను విమర్శించడం ద్వారా ఉపనిషత్తు హిరణ్యగర్భుని ఉద్భవాన్నే విమర్శిస్తుంది. ఇది మొదటి పాదానికి తాత్పర్యం. పూర్వపక్షం ఏమన్నారు? నాను అనే పదం ఆక్షేపాన్ని సూచిస్తుంది. ఏమిటి వాళ్ళ ఆక్షేపము? ఈశావాస్య ఉపనిషత్తు హిరణ్యగర్భ ఉపాసనను విమర్శిస్తుంది అన్నారు. మీరు అన్నారు కదా, హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసన అంత లోకాలు వస్తుందని చెప్పారు. ఈ ప్రకటనకు మేము అడ్డుకుంటున్నాం. వీఆర్ అబ్జెక్టింగ్ దట్ హిరణ్యగర్భ ఉపాసన విమర్శించబడలేదు. ఎందుకు? అంధత ప్రవేశంతి అనే పదము ఉపనిషత్తు ఉపాసనను విమర్శిస్తున్నట్లుగా ఉన్నా వాస్తవానికి ఉపనిషత్తు ఉపాసనను విమర్శించలేదు, ఒక ఉపదేశాన్ని ఇస్తుంది. ఏమిటా ఉపదేశం? హిరణ్యగర్భ ఉపాసన చెడు కాదు, విమర్శించదగినది కాదు. హిరణ్యగర్భ ఉపాసనను ఒంటరిగా ఆచరించవద్దు, వినాశంతో కలిపి ఆచరించు. వినాశం అంటే వైదిక కర్మ, వైదిక కర్మతో కలిపి ఆచరించు అని ఆ ఉపాసనను బలపరచడానికి అంటూ పూర్వపక్ష అభిప్రాయం. నీవు ప్రోగ్రామ్కి వెళ్ళవద్దు అన్నా అనుకోండి, అంటే పూర్తిగా వెళ్ళొద్దు అని అర్థం. నీవు ప్రోగ్రామ్కి ఒంటరిగా వెళ్ళవద్దు అంటే ఎవరినో తోడు తీసుకువెళ్ళు అని అర్థం ఉంది. ఆ ఒంటరిగా వదిలేస్తే ప్రోగ్రామ్కి వెళ్ళవద్దు, హిరణ్య గర్భోపాసనం చేయవద్దు అన్నట్టు లేదు. నీవు హిరణ్య గర్భోపాసనను ఒంటరిగా చేయవద్దు, హిరణ్య గర్భోపాసనతో పాటు కర్మకాండ కూడా జోడించుకో అని చెప్పడం శుద్ధి తాత్పర్యమేమో. అంతేగాని హిరణ్య గర్భ బ్రహ్మ లేడనడానికి వీర్లేదు. ఇది వాళ్ళ అబ్జెక్షన్. దీన్ని ఎలా ఆయన కౌంటర్ చేస్తారో చూద్దాం. పూర్వపక్ష అభిప్రాయాన్ని మళ్ళీ సంగ్రహిస్తున్నాను. ఉపనిషత్తు ఉపాసనను నిజంగా విమర్శించలేదు. ఎవరి ఉపాసనను? హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసనను. కేవల ఉపాసన ఒంటరిగా చేయవద్దని చెబుతోంది. వైదిక నిష్కామ కర్మతో వినాశంతో కలిపి, వినాశం అనగా నిష్కామ కర్మ చేయమని చెప్తోంది. ఎందుకు దానికి వినాశం అని పేరు వచ్చింది? ఏ కర్మ అయినా ఎండ్ అయిపోయేదే, ఏ కర్మ ఫలితమైనా ఎండ్ అయిపోయేదే. కర్మఫలము ఏది శాశ్వతము కాదు, కర్మే శాశ్వతం కాదు. శాశ్వతం కాని కర్మలతో అశాశ్వతమైనటువంటిదే వస్తుంది, కానీ శాశ్వతమైనటువంటి మోక్షం రాదు. అంటే కర్మ వినాశమే, కర్మఫలము వినాశమే. కాబట్టి నిష్కామ కర్మతో కలిపి వినాశంతో కలిపి చేయమన్నది. అందువలన విపాసనను విడిచిపెట్టమని కాదు. ఒంటరిగా ప్రోగ్రాముకు వెళ్ళొద్దు అంటే ప్రోగ్రాముకు వెళ్ళొద్దని కాదు, ఎవరైనా తోడుంటే వెళ్ళొచ్చు. అంటే ఉపాసనతో పాటు కర్మను కూడా కలిపితే చేయొచ్చు అనే అర్థం తేవచ్చు కదా అంటున్నారు. కానీ దానిని బలపరిచి సూచిస్తుంది. అందువలన ఉపాసనను నిరాకరించలేము. మీరేంటంటున్నారు? ఉపాసనను నిరాకరించం. ఉపాసన నిరాకరిస్తే హిరణ్య గర్భుడే లేడన్నారు. హిరణ్య గర్భుడే పారమార్థ సత్తా లేదంటే సృష్టి కూడా లేదన్నారు. వల్ల మేమంటుంటున్నాం హిరణ్య గర్భ ఉపాసనను నిరాకరించలేము. ఎందుకు? కలిపి చేయమని సృష్టి. చూడండి, మిగతా మంత్రాలు కలిపి సముచ్చయంగా చేయమని కదా చెప్తున్నాయి.
అని అంటున్నారు వాళ్ళు. అందువలన సృష్టి ముమ్మాటికి నిజమే. అందువలన అందువలన హిరణ్య గర్భ బ్రహ్మ కూడా నిజమే. బ్రహ్మ కార్యబ్రహ్మ నిజమే. కార్యబ్రహ్మ సత్యమేవా. భాష్యం చదువుతున్నాను, పూర్వపక్షం తర్వాత ఉన్న భాష్యం. దేవతా దర్శనస్య సంభూతి విషయస్య వినాశశబ్దవాచ్య వాచ్యస్య చ కర్మణః సముచ్చయ విధానార్థః సంభూత్యపవాదః తదాపి వినాశాఖ్యస్య కర్మణః స్వాభావిక అజ్ఞాన ప్రవృత్తి రూపస్య మృత్యోః అతితరణార్థత్వత్ దేవతా దర్శన కర్మ సముచ్చయస్య పురుష సంస్కారార్థస్య కర్మఫలరాగ ప్రవృత్తి రూపస్య సాధ్య సాధనైషణాద్వయ లక్షణస్య మృత్యోః అతితరణార్థత్వం. ఏవం హ్యేషణాద్వయ రూపాత్ మృత్యోః అశుద్ధిర్వియుక్తః పురుషః సంస్కృతః స్యాత్. అతః మృత్యోః అతితరణార్థ దేవతా దర్శన కర్మ సముచ్చయ లక్షణా హి అవిద్యా. సంస్కృతం బాగా తెలిసిన వాళ్లకు కూడా ఒక మారు చదివితే ఏమీ అర్థం కాదు. ఎందుకు? అనేక సమాస పదాలు పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి? పార్ట్ 2లోకి వెళ్ళాలి. పార్ట్ 2లోకి వెళ్దాం. చూపించాను భాష్యం మీకు, చూడండి. ఇది సంక్లిష్టమైన నెమ్మదిగా వెళ్తాను, గాబరా పడకండి, అర్థం చేసుకోండి. ఇది సంక్లిష్టమైన భాష్యం. ఎందుకు? అనేక సంస్కృత సమాసాలు ఉన్నాయి. విషయం కూడా బోధించేది కఠినంగానే ఉంది, కొంత క్లిష్టంగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే సవరణ వ్యాఖ్యానాన్ని గుర్తుంచుకోవాలి. సవరణ వ్యాఖ్యానం అనగానేమి? సవరణ వ్యాఖ్యానం వినాశము అంటే కర్మకాండ, విద్య అంటే జ్ఞానము, ఆత్మవిద్య, ఉపాసన కాదు. అవిద్య అంటే ఉపాసన కర్మ సముచ్చయము. బేసిక్గా ఇవి తెలుసుకోవాలి. ఇవి జ్ఞాపకం పెట్టుకుంటే ఒక్కొక్క వాక్యాన్ని అర్థం. ముందు మొత్తం పేరాలో సారాంశాన్ని చెప్పేస్తాను, ఆ తర్వాత ఒక్కొక్క పదాన్ని అర్థం చేసుకుందాం. శంకరాచార్యులు పూర్వపక్షి కొంతవరకు సరే అన్నారు, సత్యం ఏవో అని మొదలెట్టారు. ఎవరైనా ఏదైనా చెప్తే యు ఆర్ రాంగ్ అనకుండా, అవును నువ్వు చెప్పింది నిజమే కానీ అని వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సత్యం ఏవా, యు ఆర్ రైట్ టు సమ్ ఎక్స్టెంట్ అన్నారు. 12వ మంత్రంలో హిరణ్య గర్భ విపాసన విమర్శించబడినట్లు చెప్పాము. అలా కనిపించేది కేవల విమర్శయే కానీ వాస్తవానికి నిజమైన విమర్శ అక్కడ లేదు. ఉపనిషత్తు ఉద్దేశం ఏమిటి? హిరణ్య గర్భ బ్రహ్మను ఒంటరిగా ఆచరించకూడదు, వినాశంతో అంటే కర్మ సమ్మేళనంతో ఆచరించాలి అని చెప్పడానికే అన్నావు నువ్వు. బాగుంది. కర్మ సముచ్చయం చేయాలి. కేవల ఉపాసన కన్నా కర్మ సముచ్చయం చేసినటువంటి కర్మ ఉపాసన సముచ్చయము, వినాశము తర్వాత ఉపాసన సముచ్చయం మంచిది అని చెప్పారు అన్నావు. బాగుంది. 12వ మంత్రం చూసినప్పుడు ఉపాసన నిందించబడినట్లు నీకు కనపడలేదు, కర్మ సముచ్చయం మాత్రమే ప్రాముఖ్యత పొందినట్లు కనబడింది. నేను ఒప్పుకుంటాను. కానీ 12వ మంత్రము కేవలం హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసన సముచ్చయాన్ని మాత్రమే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అయినప్పటికీ లుక్ ఎట్ 11th. ఆఫ్టర్ 12 యు లుక్ ఎట్ 11. దిస్ ఈస్ ది ఆర్డర్. ఈ మంత్రాన్ని అధ్యయనం చేసినప్పుడు నింద లేక విమర్శ డైరెక్ట్గా పిన్ పాయింటెడ్గా సంకేతంగా చూపించబడింది. హిరణ్యగర్భ ఉపాసన, హిరణ్యగర్భ విమర్శ 11వ మంత్రాన్ని అధ్యయనం చేసినప్పుడు స్పష్టమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. 12వ మంత్రంలో డైరెక్ట్గా విమర్శ లేదు అనేది వాస్తవమే. 12వ మంత్రంలో ఉపాసనతో పాటు కర్మని సముచ్చయం చెయ్యాలి అని చెప్పడానికి నిందించినట్టు చెప్పారు అన్న విషయం ఒప్పుకుంటాము. కానీ 11వ మంత్రంతో కలిపి చదివితే హిరణ్య గర్భను నిందించినట్టు తెలుస్తోంది. ఎందుకు? 11వ మంత్రంలో కర్మ ఉపాసన జ్ఞాన సమన్వయం చెప్పబడింది. 11వ మంత్రంలో ముందు కర్మ చేసుకో, కర్మల వలనేమో
కొంత ఫలితాన్ని పొందు, దేవలోకాలను పితృలోకాలు పొందు, ఉపాసన చేసుకో, దేవలోకాలను చిత్తశుద్ధిని కూడా పొందు, ఆ చిత్తశుద్ధిలో జ్ఞానంలోకి రా, జ్ఞానంలోకి వచ్చాక మోక్షాన్ని పొందు అనే విషయం 11వ మంత్రంలో ఉంది. ఈ వాక్యాలను గుర్తుంచుకోవాలి. ఏమిటి? 12వ మంత్రంలో కర్మ ఉపాసన సముచ్చయం ఉన్నది, 11వ మంత్రంలో కర్మ ఉపాసన జ్ఞాన సమన్వయము చెప్పబడింది. సముచ్చయం అంటే కలిపి ఆచరించడం, సమన్వయము లేక సమ్మేళనం అంటే క్రమంగా చేయడం. పారిభాషిక పదాలను, భిన్నమైన పదాలను ఉపయోగించి చెప్పింది ఈ విషయం. ఏ పదాలను ఉపయోగించారు? కర్మ ఉపాసన సముచ్చయాన్ని ఏంటంటున్నారు? అవిద్య అన్నారు. ఈశావాస్యంలో అవిద్య అంటే కర్మ, ఇక్కడ అవిద్య అంటే కర్మ ఉపాసన సముచ్చయం. 11వ మంత్రంలో కర్మ ఉపాసన సముచ్చయాన్ని అవిద్య అంటారు. అవిద్య మృత్యుం తీర్త్వా. అవిద్య అంటే ఏంటి? మీరు ఇంకా అజ్ఞాన పరిధిలోనే ఉన్నారు. అవిద్య అంటే బుద్ధి లేనివాడు, చదువుకోనివాడని కాదు, విద్య కంటే అన్యమైనది. విద్యాత్ అన్యం. విద్య అంటే జ్ఞానం, జ్ఞానం కంటే అన్యం అని అర్థం. అజ్ఞాన పరిధిలోనే ఉన్నారు, ఆధ్యాత్మిక అజ్ఞానంలోనే ఉన్నారు. కర్మ కూడా ఆధ్యాత్మిక అజ్ఞాన పరిధిలోనే వస్తుంది. హిరణ్యగర్భ ఉపాసన కూడా ఆధ్యాత్మిక అజ్ఞాన పరిధిలోనే వస్తుంది. అవిద్య అనగా కర్మకాండ ప్లస్ ఉపాసన అప్ టు ద మ్యాక్సిమం ఆఫ్ హిరణ్యగర్భ. హయ్యెస్ట్ ఉపాసన ప్రాణోపాసన లేక హిరణ్యగర్భ ఉపాసన. హిరణ్యగర్భ ఉపాసన వరకు మొత్తం కర్మకాండ ప్లస్ హిరణ్యగర్భ ఉపాసన అన్నీ కలిపి అవిద్య అని 11వ మంత్రంలో రాశారు. అవిద్యయా మృత్యుం తీర్త్వా. అవిద్య వలన మృత్యువును దాటి. ఉపనిషత్తు కర్మ మరియు ఉపాసనను విమర్శిస్తుంది. ఎలా విమర్శ? అవిద్యయా. ఉపాసనకు కర్మకాండకు కలిపినటువంటి సముచ్చయానికి ఏం పేరు పెట్టింది ఉపనిషత్తు? అవిద్యయా అని పెట్టింది. అంటే అవిద్య అనే పదం చేత పిలువబడింది కాబట్టి దానికి ఏం ఫలాన్ని ఇచ్చారు? అవిద్యయా మృత్యుం తీర్త్వ. అవిద్య చేత ఏం ఫలం చెప్తే? మృత్యుం తీర్త్వ. మృత్యువును దాటి, మృత్యువును అతిక్రమించి. మృత్యు అంటే ఏమిటి? శంకరాచార్యులు మృత్యు అంటే అంతఃకరణ అశుద్ధి, మానసిక మలినత. అంతఃకరణంలో ఉన్న నైర్మల్యం, నిర్మలత్వం లేకపోవడం, మలినం ఉండడము, అంతఃకరణ అశుద్ధి లేక మానసికమైనటువంటి మలినతయే మృత్యువు. కాబట్టి కర్మ ఉపాసన సముచ్చయం ఈజ్ ఈక్వల్ టు అవిద్యను, అంటే మనసులోని మలినతను తొలగించడం మాత్రమే సహాయపడుతుంది. ఇది జ్ఞానాన్ని ఇవ్వదు. జ్ఞానాదేవత కైవల్యం కాబట్టి మోక్షాన్ని కూడా ఇవ్వదు. ఏం పట్టుకున్నారు ఆయన? అవిద్య అనే పదం పట్టుకున్నారు. అవిద్యయా మృత్యుం తీర్త్వా. 11వ మంత్రంలో 2వ భాగం. అవిద్య అంటే ఏమిటి? కర్మ ఉపాసన సముచ్చయం. కర్మ ఉపాసన సముచ్చయం రెండు కూడా అజ్ఞానమే, రెండు అంధకారమే, రెండు అవిద్యే, రెండు జ్ఞానం కాదు. అయితే వీటికి ఏం ఫలితం లేదా? ఎవరన్నారు? మంచి ఫలితమే ఉంది. ఏమిటా ఫలితం? అంతఃకరణ అశుద్ధి అంతా పోతుంది, మనసులో ఉన్న మరణాలన్నీ పోతాయి, చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞానయోగ్యత ప్రాప్తి కలుగుతుంది. కానీ జ్ఞానాన్ని ఇవ్వదు. ఎందుకు? ఇంకా ద్వైతంలో ఉన్నాడు, బాహ్యంగా ఉన్నాడు కాబట్టి. జ్ఞానం అనేది ఏమిటి? అద్వైతము అంతరం ఒకడే ఉంటాడు, అక్కడ ఉండవు. జ్ఞానాన్ని ఇవ్వదు. అందువలన మొత్తం దృష్టి అవిద్యయా మృత్యుం తీర్త్వ మీద పెట్టారు. అవిద్య అంటే ఏమిటి? కర్మ ఉపాసన సముచ్చయం. అవిద్య అంటే కర్మకాండ మాత్రమే కాదు, ఇక్కడ అవిద్య అంటే కర్మ ఉపాసన సముచ్చయం. దానిని అవిద్య అని పేరు పెట్టడం ద్వారా ఉపనిషత్తు దాన్ని విమర్శిస్తుంది. అవిద్య అనే పదాన్ని ఉపయోగించడం ద్వారానే కాదుండోయ్, మృత్యుం తీర్త్వ అని చెప్పడం ద్వారానే. మృత్యు అంటే ఏమిటి? అంతఃకరణ అశుద్ధి. ఇది హిరణ్యగర్భ ఉపాసన ఆత్మజ్ఞానాన్ని ఇవ్వదు అని డైరెక్ట్గా చూపిస్తుంది. హిరణ్యగర్భ ఉపాసన మోక్షాన్ని ఇవ్వదు. అయితే ప్రయోజనం లేదా? ఎవరన్నారు? ఉపయోగకరమే, కానీ మనసు శుద్ధి కొరకు మాత్రమే ఉపయోగకరము. అయితే మోక్షం ఏమిస్తుంది? మోక్షం అంటే జ్ఞానం ఏమిస్తుంది అని రాయాలి. జ్ఞానం ఏమిస్తుంది? విద్యయా అంటే ఆత్మజ్ఞానంచే అమృతం అశ్నుతే. వేదాంత విచారము మరియు జ్ఞానంతో మోక్షం పొందబడుతుంది. సో సాధకామష్ణం, ఇఫ్ ఈజ్ ద అవిద్య
అంటే కర్మకాండ ప్లస్ ఉపాసన సముచ్చయం చేసి హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసన వరకు చేయగలిగితే చిత్తశుద్ధి కలిగి జ్ఞానయోగ్యత ప్రాప్తి, నైష్కర్మ్య సిద్ధి పొందడానికి కావలసిన అర్హత క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ పొందుతాడు. అప్పుడు విద్యయ అంటే ఆత్మ విద్యయ అమృతం అసునుతే, వేదాంత విచారంతో జ్ఞానంతో వేదా వేదాంత విచారంతో జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వం తతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమాన, జ్ఞానంతో మోక్షం పొందబడు. ఈ విధంగా 11వ మంత్రంలో కర్మ ఉపాసన కూడా, కర్మ ప్లస్ ఉపాసన కూడా విమర్శించబడింది. అవిద్య అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా ఫలం కూడా విమర్శించబడింది. ఏమిటా ఫలము? ఉపయోగకరమైన ఫలమే. ఏమిటది? మనస్సు శుద్ధి. అది జ్ఞానాన్ని కానీ మోక్షాన్ని కానీ ఇవ్వదు. దానికి మరో లైన్ రాశారు, విద్యయ అమృతం వస్తుతే. అందువల్ల 11వ మంత్రంలో హిరణ్యగర్భ విపాసనపై చక్కని విమర్శ ఉంది. మీరు విమర్శ లేదన్నారు కదా, విమర్శ ఉందని ఎలా చూపించానో చూడండి అంటూ చెప్పారు. ఇప్పుడు క్లిష్టమైంది ఇందులో మొత్తం సంగ్రహ సారాంశం చెప్పేశాను, అంత కఠినమైనటువంటి భాష్యాన్ని. ఇప్పుడు ఒక్కొక్క పేరాలో ఒక్కొక్క పదాన్ని తీసుకుని ఈ అర్థాన్ని బయటకు తీయడానికి ప్రయత్నం చేద్దాం. మొదట ఏమన్నారు? సత్యమేవా. మీరు చెప్పింది ఓకే, పాక్షికంగా సరిగానే ఉంది. 12వ మంత్రాన్ని మాత్రమే అధ్యయనం చేస్తే హిరణ్యగర్భ ఉపాసనపై విమర్శకు చక్కగా గ్రహించలేరు. కాబట్టి ఓకే, మీరు చెప్పింది సరిగానే ఉన్నట్టుంది. కానీ 12వ మంత్రం కర్మ ఉపాసన సముచ్చయాన్ని గురించి మాట్లాడుతుంది. అక్కడ జ్ఞానం గురించిన ప్రసక్తి లేదు. హిరణ్యగర్భ ఉపాసన కేవలం కర్మను ఉపాసనతో కలపడానికి మాత్రమే కనిపించే విధంగా విమర్శించబడింది. ప్రతి వాక్యాన్ని ఆలోచించి జాగ్రత్తగా గ్రహించాలి. ఇంకా సత్యమేవ తర్వాత ఏం రాశారు? దేవతా దర్శనస్య సంభూతి విషయస్య. అన్ని టెక్నికల్ వర్డ్స్. దేవత అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, దేవత దర్శనం అంటే ఉపాసన. దేవత అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, దర్శనం అంటే ఉపాసన. దేవతా దర్శనం అంటే హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసన. ఎలా తెలిసింది? సంభూతి విషయస్య. దర్శనస్య అంటే ఉపాసనస్య. కోను కిస్కా ఉపాసన? దేవతా ఉపాసనస్య. దేవత అంటే హిరణ్యగర్భ బ్రహ్మ. హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసన యొక్క అదేమిటది? హిరణ్యగర్భను ఎలా తెలిసింది? సంభూతి విషయస్య. సంభూతి అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, అంటే హిరణ్యగర్భ బ్రహ్మ యొక్క ఉపాసన గురించి. సంభూతి అంటే హిరణ్యగర్భుడు. సంభూతి విషయస్య అన్నది బహువ్రీహి. ఇది దర్శనస్య అనే పదాన్ని విశేషిస్తుంది. ఎవరి దర్శనము? ఎవరి ఉపాసన? దేవతా దర్శనము. ఎవరి దేవత? సంభూతి. సంభూతి విషయంగానున్న దేవత. సంభూతి అంటే ఎవరు? హిరణ్యగర్భ బ్రహ్మ, అంటే హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసన. అయిపోయిందా ఫస్ట్ పార్ట్. వినాశ శబ్దవాచ్యస్య కర్మణ. వినాశం అంటే ఏమిటి? కర్మణ అంటే వినాశ శబ్దవాచ్యము. వినాశం అనే శబ్దాన్ని దేని చూపిస్తుంది? కర్మకాండం చూపిస్తుంది. దేవతా దర్శనం అనేది దేని చూపిస్తుంది? ఉపాసన చూపిస్తుంది. ఎవరు ఉపాసన చూపిస్తుంది? సంభూతి ఉపాసన చూపిస్తుంది. సంభూతి అంటే హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసన. దర్శనం అంటే ఉపాసన. దేవత అంటే హిరణ్యగర్భ బ్రహ్మ అంటే సంభూతి. వినాశం అనే పదం ఏం చూపిస్తుంది? కర్మణ, కర్మం చూపిస్తుంది, అంటే కర్మకాండను. వినాశ శబ్దవాచ్యము కర్మణ. 12వ మంత్రం వైదిక కర్మ సముచ్చయాన్ని కూడా పేర్కొంటుంది. కానీ ఈ 12వ మంత్రంలో వైదిక కర్మను వైదిక కర్మ అని పిలవలేదు వాళ్ళు. వైదిక కర్మను రాయొచ్చుగా. వినాశ అన్నారు 12వ మంత్రంలో. వినాశం. అందుకే గందరగోళం. ప్రతి పదానికి నిఘంటార్థం వేరే ఉంటుంది, తాత్వికమైన అర్థం వేరే ఉంటుంది. వైదిక కర్మను వినాశనం అని పిలుస్తారు. ఎంత విచిత్రమైన పదం అండి. వినాశ అనే పదానికి నిఘంటువులో అంతం మరణం అనే ఉంది. వినాశం అంటే మనకు ఇచ్చే ప్రత్యేక అర్థం ఏమిటి? వినాశం ఈక్వల్ వైదిక కర్మ. ఎలా? కర్మలు నాశాన్ని పొందినవే. స్టార్టింగు ఎండింగు ఉంటాయి. ఫలితాలు కూడా స్టార్టింగు ఎండింగు ఉంటాయి. ఏదైతే స్టార్టింగు ఎండింగు ఉంటుందో
కర్మ వినాశనమే, కర్మ ఫలము కూడా వినాశనమే. కాబట్టి వినాశనం అనేది వైదిక కర్మ. ఈ క్లిష్టతను తెలియక చాలామంది సాహసంగా 10 ఉపనిషత్తులు క్రమంలో చదివేద్దాం, ఈశకేన కట ప్రశ్న ముండమాండుక్య తిత్తిరి ఐతిరేయంచ చాందోగ్యం విరోధరణ్యకంత అని మొదలెడతారు. మొదలెట్టగానే మొత్తం ఈశావాస్యంలో పడతారు. ఉపనిషత్తులు చదవాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి ఈశావాస్యాన్ని మొదలెట్టాడు. కానీ ఈశావాస్యంలో ఎంత కఠినంగా ఉన్నాయి ఈ పదాలన్నీ. వినాశం అంటేనేమో కర్మ అంటున్నారు, సంభూతి అంటే హిరణ్యగర్భ బ్రహ్మ అంటున్నారు. ఈ విధంగా కొత్త కొత్త పేర్లన్నీ పెట్టారు. ఉపనిషత్తు పట్ల మరి వెకటు కలగదు ఎవరికైనా ఈశావాస్యాన్ని మొదలెడితే. కానీ అలాగో మనం ముందుకు వచ్చాము. సరే, వినాశం అంటే అనే పదము వైదిక కర్మ అని అర్థం. దేవతా దర్శనస్య అంటే ఉపాసన, వినాశం కర్మణ అంటే వినాశకర శబ్దవాచ్యస్య కర్మణ అంటే వైదిక కర్మ. ఈశావాస్యంలో వినాశం అనే పదంతో సూచించబడే వైదిక కర్మ సముచ్చయ విధానార్థం అంటే రెండింటినీ కలుపుకోండి. దేవతా దర్శనాన్ని వినాశ శబ్దంలో చెప్పినటువంటి కర్మలను సముచ్చయము విధించుట కొరకు, సముచ్చయ విధాన అర్థం, సముచ్చయమును విధించుట అనే ప్రయోజనం కొరకు. సంభూతి అపవాద. ఉపనిషత్తు హిరణ్యగర్భ ఉపాసనను కేవలం ఉపాసనను చేయవద్దు అంటుంది. తథా అపి అంతవరకు మీరు చెప్పింది ఓకే. మీరేంటంటున్నారు? దేవతా దర్శనస్య వేరుగా వద్దు, వినాశ శబ్దవాచ్యస్య కర్మణ వేరుగా వద్దు. వినాశ శబ్దవాచ్యమైన కర్మలను దేవతా దర్శనస్య అనే సంభూతి ఉపాసనను సముచ్చయాన్ని విధించడానికి సంభూతి అనే సంభూతి అపవాదము విరణగత ఉపాసన చేయొద్దు అని మీరు చెప్తున్నారు. సంభూతిని అపవాదం చేయొద్దు అంటున్నారు. అంతవరకు సత్యం ఏవా, కరెక్టే, ఓకే, ఐ అగ్రీ. తథా అపి అయినప్పటికీ వినాశాఖ్యస్య కర్మణ స్వాభావిక అజ్ఞాన ప్రవృత్తి రూపస్య మృత్యో అతితరణార్థత్వవత్ అంటే మన అవగాహన కోసం ఈ వాక్యాన్ని విభజించేస్తున్నాను. ఎందుకంటే చాలా పొడుగు సమాసం వేశారు. మృత్యో అతితరణార్థత్వత్, మృత్యువును అతితరణ అర్థత్వవత్, అతితరణము దాటుటకు అర్థత్వవత్ ప్రయోజనం కోరకు. ఆ ముక్క అర్థం చేసుకుందాం మొదట. తథాపి వినాశాఖ్యస్య కర్మణ స్వాభావిక అజ్ఞాన ప్రవృత్తి రూపస్య మృత్యో అతితరణార్థత్వవత్తులో మృత్యో అతితరణార్థవత్, మృత్యో అతితరణార్థవత్ అనగా ఏమి? శంకరాచార్యులు చెప్తున్నారు. కర్మ గొప్పదే, ఉపాసన కూడా గొప్పదే. 12వ మంత్రం గొప్ప కర్మ ఉపాసన సముచ్చయాన్ని కూడా చెయ్యి. సరే, రెండూ గొప్పవే. అయినప్పటికీ అవి అవిద్య పరిధిలోనే వస్తాయి. అవి ఆత్మ అజ్ఞానాన్ని తొలగించలేవు. మృత్యుం తీర్త్వా అని రాసింది. అంటే మృత్యువును అతితరణము చేయుట కొరకు. వాటి ఫలితం ఏమిటి? దయానంద భాష్యంలో, దయానంద గారి కామెంటరీలో ఈయన ఉపాసన కర్మ చేయడానికి ముందు అపవిత్రమైన అజ్ఞానిగా ఉన్నాడు. అజ్ఞానే ఎప్పుడును, ఉపాసనలోనే అజ్ఞానే, జ్ఞానిగాడు. ఇంకా అపవిత్రమైన అజ్ఞానిగా ఉన్నాడు ముందుగా అంటే ఏమిటి? కర్మ ఉపాసన చేయడానికి ముందు అపవిత్రమైన అజ్ఞానిగా. ఇప్పుడు కర్మ చేశాడు, కష్టపడి వైదిక కర్మలన్నీ పాటించాడు. దేవతా ఉపాసనలు హిరణ్యగర్భ ఉపాసన వరకు చేశాడు. ఇప్పుడు అవును ఏంటయ్యాడు? అజ్ఞానిగానే ఉన్నాడు. అపవిత్ర అజ్ఞాని అలా ఆపోయింది, పవిత్ర అజ్ఞాని అయ్యాడు. అంటే ముందు వీడు అపవిత్ర అజ్ఞాని, ఇప్పుడు పవిత్ర అజ్ఞాని. ఇంకా అజ్ఞానం పోయింది, ఇంకా జ్ఞానం పోలేదు, జ్ఞానం రాలేదు. అపవిత్రుడుగా ఉండటం కంటే పవిత్ర అజ్ఞాని బెటరే, దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. గమనించవలసింది ఏంటంటే అజ్ఞానిత్వంగా పోలేదు. అజ్ఞాని అంటే కర్మ, అంటే కర్మ అజ్ఞానిగానే ఉన్నాడు. ఉపాసకుడు కూడా అజ్ఞానియే. ఈ విషయం 11వ మంత్రంలో అవిద్య అనే పదాన్ని ఉపయోగించడం వల్ల సూచించబడు. ఏమిటి తెలుసుకున్నాం మనము? మృత్యోః అతితరణార్థత్వవత్ అంటే మృత్యోః అంటే అవిద్యను దాటడానికి, అంటే అజ్ఞానాన్ని దాటడానికి, అతితరణార్థం దాటడానికి కావలసిన ఎలిజిబిలిటీ రావడానికి అని తెలుసుకున్నాం.
ఇప్పుడు మళ్ళీ తథాపి నుంచి మొదలు పెడదాం. తథా అపి కర్మ ఉపాసన సముచ్చయము ఉన్నతమైనప్పటికీ, అందువలన ఆయన అంటున్నారు వినాశాఖ్యస్య కర్మణ. కర్మణ వినాశము అనే ఆఖ్య అంటే పేరు, వినాశము అనే కర్మ యొక్క ఫలం ఏమిటి? స్వాభావిక అజ్ఞాన ప్రవృత్తి రూపస్య మృత్యో అతితరణార్థత్వం. వినాశాఖ్యస్య కర్మణ, వినాశము అని సూచించబడినటువంటి కర్మకాండ యొక్క ఫలము, అస్య అంటే దాని యొక్క, కర్మణ ఫలం కిం, ఆ ఫలము ఏమిటి? స్వాభావికమైన అజ్ఞాన ప్రవృత్తి రూపము యొక్క మృత్యో అతితరణార్థత్వం. స్వాభావిక అజ్ఞాన ప్రవృత్తి రూపస్య మృత్యో అతితరణార్థత్వం. స్వాభావికముగా మనకు అజ్ఞానం ఉంది. స్వాభావిక అజ్ఞానం ఎలా వచ్చింది? స్వాభావికం. స్వభావం అంటే మాయ, మాయలోనే పుట్టే మాయలోనే పెరుగుతున్నాము. స్వాభావికంగా నాకు అజ్ఞానం ఉంది. అందువలన నా ప్రవృత్తులన్నీ మాయాజనితమైన అజ్ఞాన ప్రవృత్తి రూపంలోనే ఉన్నాయి. దానివలన అంతఃకరణలో రాగద్వేషాలు ఉన్నాయి. రాగద్వేషాలనే మలినాలు ఉన్నాయి. అదే మృత్యువు, అదే ఆత్మ మలినము. ఆత్మలో మలినాన్ని, మృత్యుని అతితరణార్థత్వం, దాటుట కొరకు అనే ప్రయోజనం. కర్మ మృత్యువును దాటుటకు ఉద్దేశించబడినది. ఏ కర్మ? వైదిక నిష్ఠ కర్మ మృత్యువును దాటుటకు ఉద్దేశించబడినది. ఏమిటా మృత్యువు? ఇక్కడ కూడా నీకంటే అర్థం సరిపోదు. మృత్యు అంటే రాగద్వేషాల ఆధారంగా జరిగేటటువంటి క్రియలు. ఎలా తెలిసింది? స్వభావ ప్రేరిత క్రియలు, స్వాభావిక అజ్ఞాన ప్రవృత్తి రూపములు. స్వాభావికంగా అంటే స్వభావము వలన, మాయతో అజ్ఞానం వలన ప్రేరేపించబడినటువంటి క్రియలు. దీనినే ఈశావాస్య మంత్రం మృత్యు అని పిలుస్తోంది. స్వభావ ప్రేరిత కర్మలు మనసును శుద్ధి చేయలేవు. ఎందుకు? అవి గుణాలతో కలిగి ఉంటాయి, రాగద్వేషాలతో కలిగి ఉంటాయి. సహజ ప్రేరిత క్రియలు. తెల్లవారుజాము లేవగానే ఇంకేమీ దేవుడు లేదు, దెయ్యం లేదు, ఏ విధమైనటువంటి సంధ్యావందనం ఎలాగూ లేదు, పోనీ పొద్దున్నే చేయవలసినటువంటి ప్రాతస్మరణ స్తోత్రం లేదు, కాఫీ ఎక్కడుందని వెతుకుతాం. ఇవన్నీ సహజ ప్రేరిత క్రియలు. ఇవి మృత్యు అని పిలువబడతాయి. మృత్యు అంటే స్వాభావిక ప్రవృత్తి. స్వాభావిక అజ్ఞాన ప్రవృత్తి రూపమే మృత్యు. మృత్యు అనగా స్వాభావిక అజ్ఞాన ప్రవృత్తి. స్వాభావిక ప్రవృత్తి అంటే సహజ ప్రేరితమైనటువంటి రాగద్వేషములు, అభిలాషలు, ఆకాంక్షలు, రాగద్వేషాల మీద ఆధారపడినటువంటి బుద్ధివృత్తులు. ఉపనిషత్తు ఈ సహజ ప్రేరిత క్రియలన్నింటినీ కలిపి మృత్యువంది. ఉపాసన కర్మ ఎందుకు చేయాలిరా నువ్వు? ఆ మృత్యువుని అంటే సహజ ప్రేరితమైనటువంటి నీ క్రియలనన్నిటినీ తొలగించి నిన్ను శుద్ధపరచాలనుకుంటుంది. సహజ ప్రేరిత క్రియలను ఎలా తొలగించాలి? వేదం చెప్తుంది. పంచమహాయజ్ఞాలను ఆచరించాలి. స్నానం చేయండి, మామూలుగా కాదు. గంగే యమునే చ గోదావరి సింధు కావేరి అంటూ వాటన్నిటినీ కూడా ధ్యానం చేసుకుంటూ చేయండి. నా శరీరాన్నే మాత్రమే కాదు, నా రాగద్వేషాలను కూడా తొలగించు అంటూ రకరకములైనటువంటి నిష్టలు, కర్మలు, ఉపాసనలు ఉన్నాయి. ఈ విధంగా వైదిక కర్మ రాగద్వేషాలను తగ్గిస్తుంది. రాగద్వేషాలను లేకుండా చేయడమే మృత్యువుని దాటడం అని అంటారు. మృత్యువు దాటడం అనేది ఉపనిషత్తు యొక్క పరిభాష. దాన్ని ఎలా అనువదించాలి? రాగద్వేషాల తగ్గింపు. మృత్యు అంటే ఏమిటి? రాగద్వేషాలు లేకుండా చేయడం. రాగద్వేషాలైన మలినాంతఃకరణం శుద్ధమవడం. అంటే స్వాభావిక అజ్ఞాన ప్రవృత్తి రూపం అంటే రాగద్వేషాలు. స్వాభావిక అజ్ఞాన ప్రవృత్తి రూపస్య సహజ ప్రేరితకరేలైన మృత్యో అంటే ఆ మాలిన్యాన్ని అతితరణార్థత్వం, దాటుట కొరకు. ఈ విధంగా వైదిక కర్మ రాగద్వేషాలను దాటడాని కోసం వైదిక కర్మ ఉపాసనలు చెప్పారు. ఇప్పుడు విమర్శ ఏమిటి? ఏ కోణంలో, ఆ కోణంలో చూసినప్పుడు రాగద్వేషాలను తగ్గించేదిగా వైదిక కర్మ చాలా గొప్పది. అది అందరికీ కావాలి. రాగద్వేషాలను తగ్గించుకుంటేనే ముందుకు వెళ్ళగలను. అయినప్పటికీ అది విమర్శించాలి. ఎందుకు? రాగద్వేషాలను మాత్రమే తగ్గిస్తే సరిపడదు. రాగద్వేషాలు లేకుండా ఉన్నా కూడా ఆత్మజ్ఞానం లేనిదే, జీవబ్రహ్మ ఏకత్వాన్ని తెలుసుకుందే మోక్షం రాదు.
అందుకే చాలామంది అడుగుతారు, కర్మయోగం విముక్తిని ఇవ్వగలదా అని అడుగుతారు. కర్మయోగం గొప్పదే. నిష్కామ కర్మయోగం చాలా గొప్పది. కేవల కర్మ కంటే, చాలా నిషిద్ధ కర్మల కంటే కేవల కర్మల కంటే కర్మయోగం మంచివే. అయినప్పటికీ ఒక వ్యక్తి కర్మయోగంకే పరిమితం అయిపోతే, ఎప్పుడు 5వ క్లాసులోనే ఉండిపోతే, వాడు ఎప్పుడు పిహెచ్డి చేస్తాడు? ఎప్పుడు ప్లేట్ కడుక్కుంటూ కూర్చుంటే ఎప్పుడు అన్నం తింటాడు? మరి ప్లేట్ కడగకుండా అన్నం తినగలవా? తినకూడదు. ప్లేట్ కడుగుతూ కూర్చుంటే అన్నం తినడం జరుగుతుందా? జరగదు. అంటే ఎప్పుడూ కర్మయోగంకే పరిమితం అయిపోతే జ్ఞానం రాదు. ఏదో నాటికి మీరు కర్మలని బాగా తగ్గించుకొని, కర్మ మార్గాన్ని, రాజసిక తత్వాన్ని వదులుకొని అంతర్ముఖంగా పోయి శ్రవణ మనన నిధిధ్యాసలకు ఎక్కువ సమయం కేటాయించుకొని, ఆరంభంలో కర్మ గొప్పదే, కానీ కర్మ కొనసాగింపే గొప్పది కాదు. కర్మలు చేయాలి ప్రతి వాళ్ళు, 50, 60, 65 ఏదో డ్యూటీ, యాక్టివిటీ, ఆర్గనైజేషన్ ఉంటాయి. అవి చేసుకున్న తరువాత అక్కడతో ఒక ఫుల్ స్టాప్ పెట్టి, కామా కూడా కాదు, ఫుల్ స్టాప్ పెట్టి ఆ కర్మల నుంచి బయటకు వచ్చి ఇక రాజసిక ప్రవృత్తిని తగ్గించుకొని, ఆ కర్మల కొనసాగింపు తగ్గించుకొని వేదాంతంలోకి రావాలి. అందువలన అది విమర్శించబడాలి. మృత్యోహో అతి తరుణార్థత్వం అంటే నీలోనున్నటువంటి చక్కటి ప్రార్థన, భజనలు, కీర్తనలు, సంఘసేవాన్ని ఏం చేస్తాయి? రాగద్వేషాలను చక్కగా తగ్గించి ఒక విధమైన మానసికమైన ఒక ఒక సమత్వాన్ని క్రియేట్ చేస్తాయి. అటువంటి ప్రిపేర్ అయినటువంటి మైండే జ్ఞానానికి రెడీగా ఉంటుంది. కర్మ మనసును శుద్ధి చేయగలిగినట్లే ఉపాసన కూడా ఇది వర్తిస్తుంది. ఇది కూడా శుద్ధి చేయగలదు. అది వేరే విధంగా చెప్పబడింది. అది 2వ భాగంలో ఉంది, అదే భాష్యంలో. మొదటి భాగం ఏం చెప్పారు? ఇదిగో మళ్ళీ చదువుతున్నాను అన్నట్టు. ఇక్కడ దేవతా దర్శనస్య సంభూతి విషయస్య ఉపాసన హిరణ్యగర్భ ఉపాసన వినాశ శబ్దవాచ్యస్య కర్మణ అంటే కర్మకాండ. ఈ రెండింటినీ కలిపి సముచ్చయం చేయడమే సముచ్చయ విధానార్థం. సముచ్చయాన్ని విధించడమే ప్రయోజనంగా. సంభూతి అపవాద. హిరణ్యగర్భ ఉపాసన మాత్రమే చేయొద్దు, రెండూ కలిపి చెయ్యి అంటోంది అని అన్నావు నువ్వు. కరెక్టే. అయినప్పటికీ వినాశాఖ్యస్య కర్మణ, వినాశం అనే పేరు కలిగినట్లు కర్మలు అవి ఏం చేస్తాయి? స్వాభావిక అజ్ఞాన ప్రవృత్తి రూపంలో పడేస్తాయి. ఉన్నవాడిని మృత్యువు నుంచి అతి తరుణార్థత్వం. వినాశాఖ్యమని పేరు కలిగినటువంటి కర్మలు అంటే కర్మకాండ అంతా స్వాభావికమైన అజ్ఞాన ప్రవృత్తి రూపంలో ఉన్నటువంటి మృత్యు అంటే రాగద్వేషాల నుంచి బయటపడేస్తాయి. మృత్యో అతి తరుణార్థత్వం. ఇంతకుముందు అపవిత్రంగా ఉన్నటువంటి అజ్ఞాని అయితే ఈ కర్మలు ఉపాసనలు చేసి పవిత్రంగా ఉన్న అజ్ఞానిగా ఉన్నాడు. ఇంకా జ్ఞాని కావాలి. తథాపి అయినప్పటికీ వినాశాఖ్యస్య కర్మణ అంటే వినాశమనే పేరు కలిగినటువంటి కర్మకాండకు ఫలమేమిటి? స్వాభావిక అజ్ఞాన ప్రవృత్తి రూపస్య మృత్యో అతి తరుణార్థం. అంటే న్యాచురల్గా ప్రిడిస్పోజ్ అయినటువంటి నీ ప్రవృత్తిలో 3 గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ 3 గుణాలు నీకు చక్కగా రాగద్వేషాలను కలిగించి ప్రపంచంలో నువ్వు రాగద్వేషాత్మకంగా జీవించేటట్టు చేస్తాయి. చిత్త మాలిన్యం ఉంటుంది. ఎప్పుడైతే సరిగా కర్మలు ఆచరించావో ఆ రాగద్వేషాలు తాలూకా ఉధృతి తగ్గుతుంది, తగ్గి సమత్వం ఏర్పడుతుంది. అంటే కర్మయోగంలో సమాజ సేవ, కర్మయోగము వీటిలో చక్కగా రాగద్వేషాలు తగ్గుతాయి. తగ్గితే మృత్యుని దాటుతావు. అజ్ఞాన ప్రవృత్తి తగ్గుతుంది, స్వాభావికమైన అజ్ఞాన ప్రవృత్తి తగ్గుతుంది. మృత్యు అతి తరుణార్థత్వం. సరే, మరి ఉపాసన సంగతి ఏమిటి? అది కూడా జ్ఞానమే కదా. ఉపాసన కూడా జ్ఞానమే కదా. దేవతా దర్శన కర్మ సముచ్చయస్య. దేవతా దర్శనము, హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసన, కర్మ ముందు చెప్పినటువంటి వినాశాఖ్య కర్మణ వాటన్నింటికి సముచ్చయస్య ఆ సముచ్చయమునకు కలిపి చేయడానికి దేవతా దర్శనం అంటే హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసన. నిఘంటు అర్థం ఏమిటి? దర్శనం అంటే చూడడము, దేవత అంటే మా ఇంట్లో ఉన్న అమ్మవారు. అలా కాదు. ఇక్కడ దేవత అంటే హిరణ్యగర్భ, దర్శనం అంటే అక్కడ ఉపాసన, సముచ్చయం అంటే కర్మ ఉపాసన సముచ్చయం. అదెందుకు? పురుష సంస్కారార్థస్య భవతి. పురుషుని సంస్కరించుకోవడానికి చెయ్యాలి. ఎందుకు? దేవతా దర్శనాన్ని కర్మకాండని కలిపి అంటే ఉపాసనను కర్మకాండను కలిపి ఆచరిస్తే పురుషుని యొక్క సంస్కారం అనే ప్రయోజనము కొరకు. పురుష సంస్కార
అంటే సాధకుని యొక్క అంతఃకరణ శుద్ధి. శోధన అంటే శుద్ధి. శోధన ద్వారా మనిషి ఏం సాధిస్తాడు? మళ్ళీ మృత్యు అతితరణం, అది కూడా మృత్యుం తీర్త్వా, మృత్యువుని దాటుతాడు. మృత్యు అనే పదానికి నిఘంటు అర్థం ఏమిటి? మరణం. ఈశావాస్యంలో మృత్యు అంటే ఏమిటి రాస్తున్నారు ఆయన. మృత్యు అనగానేమి? కర్మ ఫల రాగ ప్రవృత్తి రూపస్య. అంటే మృత్యు అనగానేమి? కర్మ ఫల రాగ ప్రవృత్తి రూపస్య. ప్రవృత్తి అనేది బుద్ధివృత్తి, మనోవృత్తి పక్కన పెట్టండి, బ్రాకెట్లో పెట్టుకోండి. కర్మ ఫల రాగ రూపస్య అంటే కర్మ మీద రాగము, ఫలము మీద రాగము. కర్మలు చేయడం పైన రాగము, అనురాగము, ఆసక్తి. ఫలముల యందు ఆసక్తి. కర్మ ఫల రాగ రూపముగా ఉంటుంది. మృత్యు అనగా ఏమి? నేను ఫలానా కర్మ చేస్తున్నాను, ఇది నాకు చాలా ఇష్టం, నేనే చేయగలను అనే ఒక ప్యాషన్, దానివల్ల వచ్చే ఫలము, ఇది చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది అనే ఫలం మీద అనురక్తి, ఆసక్తి, రాగము. కర్మానురాగము, ఫలానురాగము, కర్మఫల అనురాగ రూపముగానున్నదే మృత్యువు. అపవిత్రత అనేది కోరికల పట్ల కోరిక రూపం, కర్మ పట్ల కోరిక రూపంలోనూ, కర్మ ఫలముల పట్ల కోరిక రూపంలోనూ ఉంటుంది. అంటే కర్మల పట్ల కోరిక, కర్మలు చేయాలనే ఒక ఇంటెన్స్ డ్రైవ్ ఏదైతే ఉన్నదో అది అది అపవిత్రత. కర్మ ఫలాల మీద అటాచ్మెంట్, అది కూడా అపవిత్రత. కర్మ ఫల రాగ రూపస్య. కర్మల పట్ల కోరిక, కర్మ ఫలాల పట్ల కోరిక. కర్మఫలం అంటే ఏమిటి? కర్మకి ఏమిటి ఫలం? ఎందుకో పితృలోకం వస్తుంది, స్వర్గం వరకు వెళ్తారు. ఉపాసనకి ఏమిటి ఫలం? దేవతాలోకం వస్తుంది, బ్రహ్మలోకం వస్తుంది. కర్మఫలం అంటే, కాబట్టి కర్మ పట్ల కోరిక, ఉపాసన పట్ల కోరిక అంటే, కర్మ పట్ల కోరిక అంటే స్వర్గం పట్ల కోరిక. కర్మ చేస్తే స్వర్గం వస్తుంది, ఉపాసన చేస్తే దేవతాలోకం వస్తుంది. అంటే స్వర్గం పట్ల, బ్రహ్మలోకం పట్ల కోరిక. 4 విధాలు వచ్చాయి. ఏమిటి? కర్మ చేయాలనే కోరిక, కర్మ ఫలమైన స్వర్గము యందు కోరిక, ఉపాసన చేయాలనేటటువంటి తపన, దానివల్ల బ్రహ్మలోకం పట్ల కోరిక. 4 విధాల కోరిక సముదాయం. ఇదంతా మనసు యొక్క అపవిత్రత. ఈ 4 కోరికల సముదాయాన్నే మనసు తాలూకా మాలిన్యము, అపవిత్రత అంటున్నారు. దీనికి మరో పేరుంది. ఏమిటది? సాధ్య సాధన ఏషణాలక్షణస్య. అంటే మనసులో ఉండేటటువంటి అపవిత్రత, కర్మలయందు రాగము, కర్మ ఫలములైన స్వర్గములయందు రాగము 2. ఉపాసనలయందు అత్యంత అనురక్తి, ఉపాసనా ఫలమైనటువంటి దేవతాలోకమునందు ఫలమునందు అనురక్తి. అంటే ఇవి 2, అవి 2, 4. 2 సాధనలు, 2 సాధ్యములు. సాధనలు ఏమిటి? కర్మ, ఉపాసన. ది ఇన్స్ట్రుమెంట్స్ టు గెట్ ది సాధ్య. వాట్ ఈస్ ద సాధ్య? పితృలోకము లేక స్వర్గలోకము, దేవలోకము లేక సత్యలోకం. అంటే సాధ్యములు అనేటటువంటివి పితృలోకము కర్మలకు, దేవలోకము హిరణ్యగర్భ బ్రహ్మలోకము ఉపాసనలు. సాధనము కర్మకాండ, ఉపాసన. సాధ్య సాధన ఏషణ. ఈ సాధ్యములయందు, సాధనలయందు తీవ్రమైన అనురాగం, అనురక్తి, ఏషణ, అదే దాని లక్షణం. సాధనం పట్ల కోరిక, సాధ్యం పట్ల కోరిక. సాధన కోరిక, సాధ్యం అంటే ఫలం కోరిక. సాధనలు ఏమున్నాయి? ఏమిటి సాధనాలు ఉన్నాయి? ఏదైనా కర్మైనా చేయాలి, లేదా ఉపాసన చేయాలి, ఏదైనా ఫలం కావాలంటే. అంటే కర్మయోగమైనా పాటించాలి, ఉపాసన చేయాలి. ఇవి 2 సాధనాలు. మరి సాధనం చేస్తే ఏమొచ్చింది? ఈ సాధనాన్ని స్వర్గలోకం వస్తుంది కర్మ వల్ల, లేకపోతే ఉపాసన వల్ల బ్రహ్మలోకం సాధ్యంగా వస్తాయి. సాధ్యాలు ఎన్ని ఉన్నాయి? 2. పితృలోకం లేక స్వర్గలోకం, దక్షిణయానం, దక్షిణ మార్గం లేక ధూమ్ర మార్గం, లేక ఉత్తరాయణం, లేక శుక్ల మార్గం, లేక దేవలోకం, లేక హిరణ్యగర్భ బ్రహ్మలోకం. ఈ 2. ఈ కోరికలన్నీ 2 రకాలు. ఒకటి ఏంటంటే కర్మల వలన ఏదైనా సాధించుకోవడం, ఉపాసనలో ఏదైనా సాధించుకోవడం. నిన్న చూసాం, 2 కలిపి చేస్తే హిరణ్యగర్భ బ్రహ్మలోకం వరకు వెళతాడు అని ముందు క్లాసులో చెప్పుకున్నాం. ఈ ఏషణలన్నీ తొలగిపోవాలి. దానినే వివేక చూడామణిలో ఇహ ముత్ర
ఫలా ఇలాము ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ తదనంతరం. ఇహ ఆముత్ర అర్థ ఫలభోగ అంటే ఇహ అంటే ఇక్కడ, ఆముత్ర అంటే తరువాత లోకాల యందు వాటి ఫలములను భోగించాలి అనే దాని యందు వైరాగ్యమే సంపూర్ణ వైరాగ్యం. ఇంకో చోట అంటారు బ్రహ్మలోక తృణీకారము. నీకు బ్రహ్మలోకం ఇస్తాం అంటే సత్యలోకంలో పడేస్తాం పట్టుకెళ్ళి, అన్నా కూడా నాకు అక్కర్లేదు, అది ఎండుగడ్డిలాగా కనపడాలి, ఎండుగడ్డి పరకలా కనపడాలి. బ్రహ్మలోక తృణం అంటే ఎండుగడ్డి, తృణీకరించారు ఎవరన్నా అంటే ఒక గడ్డిపోచను చూసినట్టు చూశారు. బ్రహ్మలోకం కూడా గడ్డిపోచ ఎంత విలువ లేనిదో బ్రహ్మలోకం కూడా అంత విలువ లేనిదిగా దర్శించబడాలి. కానీ కర్మలలో ఉంటే సాధనాలు అయినటువంటి కర్మలు ఉపాసనలతో సాధ్యములైనటువంటి వేరువేరు లోకములను పొందాలి అనే ఆకాంక్ష ఏషణ ఏదైతే ఉందో అదే చిత్త మాలిన్యము, చిత్తంలోనున్న అలజడి, అదే మృత్యువు. దాని నుంచి దాటడానికి మార్గము ఏమిటి అంటూ చెప్తున్నారు. మరచోట శంకరాచార్యులు యతివత్ కాకావిష్టాయాం అంటారు. ఉదాహరణకు కారుని ఎండ నుండి తప్పించుకోవడానికి నీళ్ళలో చెట్టు కింద పెట్టారు. ఆ చెట్టు మీద ఒక కాకి కూర్చుంది. ఆ కాకి గారికి ఇది మెర్సిడీస్ బెంజ్ చాలా విలువైన కారు అని తెలియదు. అది దానికి తన ఆశీర్వాదాన్ని ప్రసాదించింది. కాకవిష్ట, కాకిరెట్ట. ఒక వ్యక్తి ఉన్నాడు, వచ్చి చూశాడు, కాకిరెట్ట పడింది. ఆ కాకిరెట్టను తొలగించేటప్పుడు ఏదైనా మమకారం ఉంటుందా వాడికి? ఎంత కాకిరెట్ట అని జాగ్రత్తగా. అదే విధముగా లోకమంతా కాకిరెట్టలా కనిపించాలి, విలువ లేనిదిగా దర్శించగలగాలి. బ్రహ్మలోక తృణీకారం అనాలి. ఈ తీవ్ర వైరాగ్యం పొందడానికి కర్మ మాత్రమే సరిపోదు, వైరాగ్య ప్రాప్తి కోసం ఉపాసన కూడా అవసరము. ఈ కోరికలన్నీ అపవిత్రంగా పరిగణించబడతాయి. ఈ అపవిత్రతనే 11వ మంత్రంలో ఈ ఏషణలనే సాధ్యేషణలు 2, సాధనేషణలు 2, ఈ 4 ఏషణలనే మృత్యు అనే పదంతో పిలిచారు. రెండిటి సముచ్చయం ఎందుకు చెయ్యాలి? మృత్యు అతితరణార్థత్వం. కర్మ ఉపాసన సముచ్చయం ఆ అపవిత్రతలను దాటడానికి ఉపదేశించబడినది. కర్మ ఉపాసన సముచ్చయం చాలా మంచిది, గొప్పది. ఎందుకు? వైరాగ్యాన్ని పొందడంలో చాలా ఉపయోగం. కాకవిష్టలా అయిపోతుంది. మంచి ఉపాసన అత్యంత కర్మనిష్టలో ఉంటే ఏ సాధనేషణ సాధ్యేషణ అనేవి జీరోకి వచ్చేసి వైరాగ్యం వస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తంలో ఉన్న మృత్యువు పోతుంది, అంటే అక్కడ ఉన్నటువంటి మాలిన్యం తొలగిపోతుంది. కానీ అక్కడితో సరిపడదు. వైరాగ్యాన్ని ఇస్తుంది కానీ ముముక్షుత్వాన్ని కలిగిస్తుంది కానీ మోక్షాన్ని ఇవ్వదు. ఇంకా మళ్ళీ చెప్తున్నా, ఏవం హి హేషణాద్వయ రూపాత్ మృత్యో అసిద్ధేర్విశుద్ధేర్వియుక్త పురుష సంస్కృత స్యాత్ అత మృత్యో అతితరణార్థ దేవతా దర్శన కర్మ సముచ్చయ లక్షణ అవిద్య. మరొక కాంపౌండ్ పడేశారు. దీన్ని ముక్కలు చేద్దాం. ఏవం హి, హి అంటే నిశ్చయంగా, ఈ ప్రకారంగానే. అంటే ఏ ప్రకారంగా? కర్మ ఉపాసన సముచ్చయ అనుష్ఠానముచే. హి నిశ్చయంగా. ఏమిటి కర్మ ఉపాసన సముచ్చయము? ఏషణాద్వయ రూపము, 2 రకముల ఏషణలు. ఏమిటి 2 ఏషణముల ఏషణలు? సాధనేషణ సాధ్యేషణ. సాధనములెన్ని? కర్మ ఉపాసన. సాధ్యములెన్ని? పుత్రలోకము దేవలోకము. సాధనేషణ సాధ్యేషణ. అశుద్ధే, అంతఃకరణమణ రూపమైన అశుద్ధి అనే మృత్యువు నుండి వియుక్త విముక్తుడైన పురుష వ్యక్తి, సాధకుడు, ముముక్షువు. ఎవరు వాడేమిటేటప్పుడు? సంస్కృత స్యాత్, సంస్కరించబడ్డాడు. ఏమిటా సంస్కారము? చిత్తశుద్ధి కలిగినటువంటి. దీనినే జ్ఞానయోగ్యత ప్రాప్తి లేక చిత్తశుద్ధి, చిత్త వైశాల్యము, చిత్త నైర్మల్యత, చిత్త ఏకాగ్రత అంటూ 4 భాగాలుగా చెప్పుకుంటాం. అత
అందువలన ఎందుకు కర్మ ఉపాసన సముచ్చయము వలన మనసునందున్నటువంటి నాలుగు రకములైనటువంటి రెండు రకములైన ఏషణలు, నాలుగు రకములైనటువంటి డ్రైవ్స్, ఆకాంక్షలు, సాధనేషణ సాధ్యేషణ, సాధనలు రెండు, కర్మ ఉపాసనలు చేయాలనే ఆకాంక్ష, సాధ్యాలు రెండు, అంటే వాటి యొక్క ఫలాలను పొందాలి అనేటి ఆకాంక్షలు అణిగిపోతాయి. అణిగిపోవడంలో అక్కడ ఉన్నటువంటి మాలిన్యం తరుగుతుంది. తరిగిపోవడంలో శుద్ధం అవుతుంది మనస్సు. అటువంటి శుద్ధమైన మనస్సునే సంస్కృత స్యాత్, సంస్కారము కలిగిన వాడు అవుతాడు. ఏమిటా సంస్కారము? చిత్తశుద్ధి. అత అందువలన, ఎందువలన, పైన చెప్పిన డిస్కషన్ వలన, మృత్యో మృత్యువు నుండి, మలిన అంతఃకరణం నుండి, అతితరణార్థ, అతితరణము, తరణం అంటే అతితరణం అంటే దాటివేయడం, దాటివేయుటనే అర్థ ప్రయోజనముగా, అంటే ఆ ప్రయోజనము కొరకు దేవతా దర్శన, హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసన, కర్మ, సకల కర్మ అనుష్ఠానము, సముచ్చయ, సమకాలంగా కలిపి అనుష్ఠించుట, అవిద్య లక్షణాహి, అవిద్య యొక్క రూపమే. ఏ కర్మలు గాని ఉపాసనలు గాని వాని సముచ్చయము గాని మృత్యువుని దాటిస్తాయి, అంతఃకరణలో ఉన్న మలినాలను తొలగిస్తాయి, సంస్కరిస్తాయి, చిత్తశుద్ధిని కలిగిస్తాయి. చిత్తశుద్ధి వలన జ్ఞానయోగ్యత ప్రాప్తి వస్తుంది. కానీ మోక్షాన్ని ఇయ్యే జాలవు. అక్కడ వరకు భాష్యమైనది. న కర్మణ న ప్రజయా, నా మళ్ళీ తెచ్చుకోవాలి, నా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు పరేణాకం నిహితం గుహాయాం విభ్రాజతే యత్ యతయో విశంతి. న కర్మణ న ప్రజయా న ధనేన, కర్మణ అంటే లోకేషణ, కర్మల వలన లోకాలు పొందాలి. పితృలోకం, ఈ లోకం, ఆ లోకం, దేవలోకం, ఉపాసన. కర్మణ అంటే కర్మ ఉపాసనల వలన లోకాలు. నా ప్రజయా పుత్రేషణ, నా ధనేన విత్తేషణ. నా కర్మణ అంటే లోకేషణ, నా ప్రజయ అంటే పుత్రేషణ, నా ధనేన అంటే విత్తేషణ వలన అమృతత్వం నా అమృతత్వం నా అనసు పొందలేరు. త్యాగేనేకేనా అమృతత్వం మనసు, త్యాగము యొక్క దానితోనే. త్యాగం అంటే ఏమిటి? పరిత్యాగం. పరిత్యాగం అంటే ఏమిటి? సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే త్యాగము. త్యాగం అంటే ఏమిటి? సన్యాసమే త్యాగము. అంటే త్యాగేనేకేనా అంటే సన్యాసము వలననే, సమ్యక్ న్యాసము వలననే. న్యాసమనగా విడిచిపెట్టుట, త్యాగమనగా పరిత్యజించుట, రెండు ఒకటే అర్థం. త్యాగేనేకే సన్యాసము ద్వారానే, అంటే నైష్కర్మ్య సిద్ధి ద్వారానే, అంటే సర్వకర్మలను పరిత్యజించుట ద్వారానే అమృతత్వాన్ని పొందుతావు. కర్మల వలన కానీ ఉపాసనల వలన కానీ ప్రయోజనం లేదని చెప్పడం లేదు. వాటి ప్రయోజనము చిత్తశుద్ధిని కలిగిస్తాయి. అటువంటి శుద్ధమైనటువంటి మనస్సుతో, సంస్కరించబడినటువంటి మనస్సుతో జ్ఞానానికి ప్రయత్నం చేయడం అత్యంత ఆవశ్యకము. అదే సర్వకర్మ పరిత్యాగము. సర్వకర్మలను సోంబేరిగా రోడ్డు మీద కూర్చుని బిడిగాల్చుకుంటూ ఏ పని చేయకుండా కూర్చోవడం కర్మ పరిత్యాగం కాదు. సర్వజ్ఞాన కర్మ పరిత్యాగం అంటే జ్ఞానంతో, స్వరూప జ్ఞానాన్ని పొంది సర్వకర్మలను, అంటే దేహధారణ కోసం చేసేటటువంటి కర్మలు, లోక సంగ్రహం కోసం, లోకోపకారార్థం లోక సంగ్రహం కోసం చేసే క్రియలు మినహా మిగతా సర్వకర్మలను త్యజించడమే సర్వజ్ఞాన కర్మ పరిత్యాగం. అదే సర్వధర్మాన్ని పరిత్యజ్య అని మనం విశ్లేషించుకుంటాం. దానివలన అమృతత్వం మానసు. దానివలన పరేణ నాకం పరేణ అంటే స్వర్గం కంటే పైన ఉన్నటువంటి నిహితం గుహాయాం, హృదయంలో ఉన్నటువంటి ఏదైతే ప్రకాశ స్వరూపమో యత్ విభ్రాజతే యతయ, ఈ విధముగా ప్రయత్నం చేసిన వాళ్ళు విశంతి పొందుతారు. ముండకోపనిషత్తు కొటేషన్ కూడా ఇక్కడ తెచ్చుకున్నాం. ఇక్కడతో ఒక ముఖ్యమైన పార్ట్ ఆఫ్ భాష్యమైనది ఇంకా కొంచెం ఉన్నది. అది ఒక క్లాసు 2 క్లాసుల్లో అవుతుంది.
ఇందులో మీకు ఏం సందేహాలున్నా ఏం అర్థమైనదో చూసుకోవాలి. ఓకే, సరే, మళ్ళీ ఇక్కడికి వద్దాం ప్రజెంటేషన్లోకి. పార్ట్ 2 చూసేసాం. పార్ట్ 2 చూస్తే ఇంకేం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ క్లిష్టమైన భాష్యాన్ని ఒక్కసారి ప్రొజెక్ట్ చేస్తాను. చూడండి ఎలా ఉందో మీకు ఇప్పుడు ఎంత క్లియర్గా అర్థమైపోతుందో. ఆ భాష్యాన్ని చదవడంలోని ఏమీ కష్టం ఉండదు ఇప్పుడు. ఓకే సార్. చూడండి, అందరూ చూడండి ఒకసారి, ఒక్కొక్క మాటని చెప్పిస్తాను. మరొక్కసారి రివిజన్ అవుతుంది, ఏం తప్పేమీ లేదు. ఆ, సత్యమేవా, ఏమిటి సత్యం? హిరణ్య గర్భం డైరెక్ట్గా నిందించలేదు. ఉపాసన కలిపి కర్మకాండతో కలిపి చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అని చెప్పిన విషయం నేను కూడా ఒప్పుకుంటున్నాను. దేవతా దర్శనం, దర్శనస్య అంటే హిరణ్య గర్భ బ్రహ్మ దేవత యొక్క ఉపాసన యొక్క, ఏ దేవత? సంభూతి అనే దేవత, హిరణ్య గర్భ దేవత యొక్క ఉపాసన ఒక భాగం. వినాశ శబ్దవాచ్యస్య, వినాశమని ఉపనిషత్తులో చెప్పిన యొక్క శబ్దము యొక్క అర్థమైన కర్మణ, కర్మ యొక్క అంటే ఉపాసన యొక్క, కర్మ యొక్క, హిరణ్య గర్భ ఉపాసన వరకు ఉన్న ఉపాసనలు వైదిక కర్మలన్నీ కలిపి సముచ్చయ విధానార్థ, సముచ్చయాన్ని విధించుట అనే ప్రయోజనము అర్థ కొరకు. సంభూత్యపవాద, సంభూతి మట్టుకే చెయ్యకు, సంభూతితో ఈ కర్మ కూడా కలుపుకో. సంభూతి ఉపాసనే కాదు, సంభూత కర్మలు కలుపుకో అని చెప్పారు. అంతవరకు నాకేం ప్రాబ్లం లేదు. సత్యం ఏవా, దట్ ఈస్ వెరీ యాక్సెప్టబుల్. తథాపి, తదా కాదు తథా అపి, అయినప్పటికీ వినాశాఖ్యస్య కర్మణ, వినాశమని ఉపనిషత్తులో అనే ఉండేటటువంటి కర్మల యొక్క స్వాభావిక అజ్ఞాన ప్రవృత్తి రూపం. అజ్ఞానం వలన కొన్ని ప్రవృత్తులు జరుగుతాయి. ఆ అజ్ఞానం ఎందువల్ల కలిగింది? స్వాభావికం వల్ల కలిగింది. స్వభావంగా మాయలో పుట్టాను, మాయలో పెరుగుతున్నాను, మాయా మోహితుడనై ఉన్నాను. 3 గుణాలు నాలో ఉన్నాయి. అందువల్ల 3 గుణాల తాలూకా ప్రవృత్తులుగా వస్తున్నాయి. ఆ ప్రవృత్తి రూపమైనటువంటి మలినాలు నాలో వెళ్ళిపోయాయి, చాలా కూడుకుని ఉన్నాయి. అవి స్వాభావికంగా ఉన్న మలినములు. దాని పేరే మృత్యో. ఆ మృత్యు యొక్క అతితరణార్థత్వవత్, అతితరణము దాటుట అనేటటువంటి దానికోసమే వినాశాఖ్యస్య కర్మణ ప్రయోజనం. కర్మల ప్రయోజనం ఏమిటి? మృత్యువుని దాటడం, రాగద్వేషాలను దాటడం, స్వాభావికమైనటువంటి రాగద్వేషాలను దాటడమే దాని ప్రయోజనం. అదొక పార్ట్. దేవతా దర్శన కర్మ సముచ్చయస్య, దేవతా దర్శనం అంటే హిరణ్యగర్భ బ్రహ్మ వరకు ఉపాసన, కర్మ అంటే వినాశ శబ్దంతో చెప్పినటువంటి కర్మనిష్టలు, వాటితో సముచ్చయము ఎందుకు చేయాలి? పురుష సంస్కారార్థస్య, పురుషుని సంస్కరించుట అనే ప్రయోజనము కొరకు. సంస్కార అర్థస్య, అది ఎటువంటి సంస్కారం ఎందుకు చేయాలి? వీడికి కర్మ ఫల రాగ ప్రవృత్తి రూపంలో వీడు అసంస్కారిగా ఉన్నాడు, ఆ సంస్కారం లేకుండా ఉన్నాడు. ఏమిటి? కర్మరాగం ఉన్నది, కర్మ ప్రవృత్తి రాగం ఉన్నది, ఫలరాగం ఉన్నది, కర్మ ఫల ప్రవృత్తి రాగం ఉన్నది, కర్మ ఫల రాగ ప్రవృత్తి రూపమైనటువంటిది. అవి 2 రకాలు, సాధ్య రూపము, సాధన రూపము. సాధ్యములంటే చేస్తే ఏది పొందుతామో అవి, అంటే పితృలోకాలు, దేవలోకాలు. పితృలోకాలు లేకపోతే స్వర్గలోకము ఒక పక్క, దేవలోకము హిరణ్య గర్భలోకము ఇంకొక పక్క. ఇవి సాధ్యములు, వాటికి సాధనలు కర్మ, ఉపాసన, ఏషణద్వయము, సాధ్యేషణ సాధనేషణ అనే లక్షణములు కలిగినటువంటి మృత్యో, అంటే ఆ ఏషణలు అనేటటువంటి మృత్యువును అతితరణార్థత్వం దాటుట కొరకు దేవతా దర్శన కర్మ సముచ్చయం విధించబడింది. ఏవం హి, ఈ విధముగా ఏషణాద్వయ రూపత్వాత్, ఏషణాద్వయము సాధనేషణ సాధ్యేషణ అనే రూపములోనున్న మృత్యో మాలిన్యాన్ని, అసంస్కారాన్ని, కుసంస్కారాన్ని, దుర్బుద్ధులను, అశుద్ధిలను, అశుద్ధే వియుక్త పోగొట్టుకున్న పురుషుడు సంస్కృత స్యాత్, సంస్కృతుడవుతాడు, సంస్కరించబడతాడు. అందువలన మృత్యో అంటే మాలిన్యములను, రాగద్వేషాదులను, ఈ ఏషణలను అతితరణార్థ దాటుట అనేదే దేవతా దర్శన కర్మ సముచ్చయ లక్షణమైనటువంటి అవిద్య. అదే అవిద్య, ఇదంతా అవిద్యయే. నక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై
तपसा कर्मणा वा ज्ञानप्रसादेन विशुद्धसत्त्वः ततस्तु तं पश्यते निष्कलं ध्यायमानः हरिः ओम्।